మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దినతారణం పరమానందమాధవం శ్రీ చైతన్యేశ్వరం. హరే కృష్ణ మాతేస్ అండ్ ప్రభుజీస్ దండవత్ ప్రణామ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. సో మీరు రోజు చక్కగా మార్నింగ్ జప సెషన్ అనేది జాయిన్ అవుతున్నారు. అండ్ రఘునాథ్ పురిదాస్ ప్రభు, గోవర్ధన్ గిరివర్ దాస్ ప్రభు, గంగాపాల గోవిందాస్ ప్రభు, పద్మిని హరిప్రియ మాతాజీ, శ్రీ వెంకటేష్, శ్రీ గోవిందదాస్ ప్రభు, సో అందరూ అండ్ మీరందరూ కీర్తన్స్ చేస్తూ దీనశరణ దేవిదాసి మాతాజీ కోఆర్డినేట్ చేస్తూ సో భక్తిలో రోజు ఒక్క అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో మనం న్యూ ఇయర్ రెజల్యూషన్ గురించి అండ్ దాని తర్వాత ఇంకా ఎలా మనం ముందుకెళ్ళాలి అనేసి చాలా విషయాలు మాట్లాడుకుంటుంటున్నాము కృష్ణ చైతన్యంలో. అయితే ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఏదైతే ఉందో ఇది జనరల్లీ మన అందరికీ ఉంటుందన్నమాట. సో ఒకవేళ ఇది ఎవరికి ఉంది లేదా ఎప్పుడన్నా ఈ విషయం అనేది వస్తుందా అనేసి నేను క్వశ్చన్ అడిగాను అనుకోండి, ఎంతమంది ఉంటే అంతమంది డెఫినెట్గా హ్యాండ్ రైజ్ చేస్తారనమాట. ఎస్, ఈ విషయం మా లైఫ్లో కూడా జరుగుతుంది, ఇట్లా నాకు కూడా అనిపిస్తుంది అనేసి. సో ఆ వర్డ్ ఏంటంటే గిల్ట్. ఓకే, సో గిల్ట్ని మనం కొన్నిసార్లు ఇంగ్లీష్లో రిమోర్స్ అని కూడా అనుకోవచ్చు, లేదా రిమోర్స్ అంటే టేకింగ్ రెస్పాన్సిబిలిటీ దట్ వీ హ్యావ్ డన్ సమ్ అఫెన్స్, అంటే మనం ఒక అపరాధం చేశాము అని బాధ్యత తీసుకోవడాన్ని కూడా గిల్ట్ అని అంటాము. సో కొన్నిసార్లు మనం దాన్ని పశ్చాత్తాపం అని కూడా అంటాం అన్నమాట. సో మనము చెయ్యకూడదు అని మనకు తెలుసు అండ్ మనం చేసేసాము అండ్ దాని గురించి మనము బాధ్యత వహిస్తున్నాం, ఏంటంటే నేను ఇలా చేయాల్సింది కాదు అని యాక్సెప్ట్ చేస్తున్నాం అన్నమాట. సో దాన్ని ఏమంటారంటే గిల్ట్. సో జనరల్గా మనం ఏదన్నా తప్పు చేసామనుకోండి, దెన్ తప్పు చేశామని అనిపించింది అనుకోండి మనకి, దెన్ అది మంచిదే. కానీ తప్పు చేసిన తర్వాత తప్పు చేశామని అనిపించట్లేదు అనుకోండి, దెన్ ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ అన్నమాట. అంటే ఇఫ్ యూ డూ రాంగ్, యు ఆర్ ఫీలింగ్ బ్యాడ్, ఇట్స్ గుడ్. బట్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ రాంగ్, నాట్ ఫీలింగ్ బ్యాడ్, దెన్ ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ అన్నమాట. సో ఒక రకంగా చూస్తే గిల్ట్ అనేది మంచిదే. ఓకే, బట్ ఎప్పుడు గిల్ట్ మంచిది కాదు అనేసి మనము ఈరోజు తెలుసుకుందాం. అండ్ ఆ గిల్ట్ నుంచి బయటికి ఎలా రావాలనేది కూడా మనం చర్చించడానికి ట్రై చేద్దాం. సో జనరల్గా మనం ఏ జర్నీ స్టార్ట్ చేసినా సరే, ఏ ప్రయాణం మొదలు పెట్టినా సరే, అది మన భౌతికంగా ఏదైనా లక్ష్యాలు ఉన్నా సరే, ఆధ్యాత్మికంగా ఉన్నా సరే, సర్వీస్ అయినా సరే, మన ఇన్కమ్ కోసం జాబ్, బిజినెస్ ఏదైనా సరే, డెఫినెట్లీ మనము కింద పడకుండా నడవడానికి, ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాం. కానీ ఎంత ప్రయత్నించినా సరే అప్పుడప్పుడు మనము పడిపోయే అవకాశం ఉంటుంది, రైట్? సో అనుకుంటాము నేను పడకుండా జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకొని ముందుకెళ్తూ ఉండాలి అనేసి అనుకుంటాము, బట్ స్టిల్ ద ఫాల్ డౌన్ మే హ్యాపెన్. ఎందుకు అంటే మేబీ బికాస్ ఆఫ్ అవర్ పాస్ట్ ఇంప్రెషన్స్, బికాస్ ఆఫ్ అవర్ హ్యాబిట్స్ అండ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ మనము పడిపోయే అవకాశం అనేది ఉంటుంది. సో మీరు చెప్పండి, భక్తిలో లేదా ఈవెన్ భౌతిక జీవితంలో అస్సలు ఒక్కసారి కూడా కింద పడకుండా ఇప్పటిదాకా సక్సెస్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? లేరు ప్రభుజీ. ఓ ప్రభు. రైట్. సో అందరూ పడుతూ ఉంటారు, లేస్తూ ఉంటారు. సో అయితే పడినప్పుడు ఎంత తొందరగా మనం లేచి మళ్ళీ కంటిన్యూ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. అండ్ పడిన తర్వాత మళ్ళీ లేచినప్పుడు ఉత్సాహం అనేది తగ్గకూడదు. సో ఫెయిల్యూర్స్ అండ్ ఫాల్ డౌన్స్, రైట్, మనం పథభ్రష్టులు అవ్వడము, మన పథంలో మనము ఓటమి పాలవ్వడం అనేది డెఫినెట్గా జరుగుతుంది. అది జరగదు అని మనం జర్నీ స్టార్ట్ చేసామనుకోండి, దెన్ అది ఫూలిష్నెస్ అవుతుంది, మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే డెఫినెట్గా ఆ పదంలో మనం ఇంకెప్పుడు ఇంతకు ముందు నడవలేదు కాబట్టి ఎంత ప్లాన్ చేసుకున్నా సరే మనము పడిపోయే అవకాశం ఉంటుంది. పడకుండా జాగ్రత్త పడగలం, కానీ గ్యారంటీగా పడము అనేసి ఎవరు మనకు చెప్పలేరు, ఎవరు చెప్పినా నమ్మలేము. ఈవెన్ మనము అలా చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదనమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే భక్తిలో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనం పడిపోగలము అనేసి మనకి అవేర్నెస్ ఉండాలి, రైట్? అండ్ పడిపోకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. కానీ ఒకవేళ దారి తప్పి మనం పథభ్రష్టులు అయ్యాము, చెయ్యకూడనిది చేశాము, రైట్, సో పడకూడని చోట పడ్డాము, దెన్ మనం ఎంత తొందరగా లేచి మళ్ళీ ఆ జర్నీ కంటిన్యూ చేస్తామో అది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో కృష్ణ చూసేది మనం పడిపోయినప్పుడు కాదు,
కృష్ణ ఫోకస్ ఏంటంటే మనం పడిన తర్వాత మళ్ళీ ఎంత తొందరగా లేచి కంటిన్యూ అవుతున్నాం అనేసి. సో చాలాసార్లు ఈ గిల్ట్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది నిజంగానే మనకు ఉపయోగపడుతుందా, నిజంగానే నేను దేని గురించి ఇంతగా పశ్చాత్తాపపడాలా లేదా అనేసి మనకి లెక్కలు తెలియవన్నమాట. సో జనరల్గా ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్గా ఉండదు, మన బుద్ధి స్ట్రాంగ్గా ఉండదో, అప్పుడు మైండ్ మనల్ని ఫూల్ చేస్తుందన్నమాట, మనల్ని మూర్ఖులుగా చేసి చీట్ చేయడానికి ట్రై చేస్తుందన్నమాట. ఎక్కడ ఎంత బాధపడాలి, ఎంతసేపు బాధపడాలి అనే లెక్క కరెక్ట్గా చెప్పదన్నమాట. మనం తప్పు చేసినప్పుడు లేదా మనకి ఏదైనా చెడు జరిగినప్పుడు బాధ వస్తుంది, అది న్యాచురల్. అండ్ మనం కొంచెం బాధపడతాం కూడా. కానీ ఎంత బాధపడాలి, రైట్? ఎంత వరకు బాధపడాలి, ఎంత బాధపడాలి, ఎన్నాళ్ళు బాధపడాలి అనే లెక్క మాత్రం అందరూ తప్పుతూ ఉంటాం అనమాట. మీరు చెప్పండి, మీ జీవితంలో ఏదైతే జరిగిందో, చెడు జరిగింది అనుకుందాం, హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, దేని పరంగా అయినా సరే, అప్పుడు కరెక్ట్గా ఎంత బాధపడాలో అంతే బాధపడ్డారా, దానికంటే ఎక్కువ బాధపడ్డారా? ఎక్కువ Sometimes ప్రభుజీ. more, Prabhuji. ఎక్కువ ఆ? టైమ్స్ కొన్ని ఇయర్స్ కూడా అందులోనే ఉండే ఛాన్స్ ఉంది. Sometimes more. టైమ్స్ మోర్. యాక్చువల్గా అది మోర్ ఆర్ లెస్ అనేది బాధపడేటప్పుడు తెలియదు కూడా, కానీ Mm-hmm. కొంచెం జీవితంలో ముందుకు వచ్చాక తెలుస్తుంది అంతలా బాధపడాల్సిన అవసరం లేకుండే అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తిరిగి చూసుకుంటే 10th క్లాస్ ఎగ్జామ్స్కి మనం ఎంత టెన్షన్ పడేవాళ్ళము, రైట్? కానీ 10th అయిపోయిన తర్వాత ఇంటర్ రాసేటప్పుడు అనుకున్నాము ఇంటర్కి టెన్షన్ పడడంలో పాయింట్ ఉంది, ఎందుకంటే కష్టమే. కానీ 10th కోసం మరీ అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండే అని అనిపిస్తుంది. ఇంటర్ దాటాక గ్రాడ్యుయేషన్లో సేమ్ అనిపిస్తుంది, మరీ ఇంటర్లో అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలా ముందు ముందుకు వెళ్ళాక, జాబ్ వచ్చాక, జీవితంలో పెళ్ళయ్యాక, పిల్లలు పుట్టాక అనిపిస్తుంది ఈ కష్టాలతో పోలిస్తే ఆ కష్టాలు ఏమే కాదు అని అనిపిస్తుంది. అనిపిస్తుందా, అనిపించదా? ఎస్ ప్రభుజీ అనిపిస్తుంది. Yes, Prabhuji, చెప్పండి. compulsory. సో మనకేంటంటే గతం ఎప్పుడు కూడా ఈజీ అనిపిస్తుంది, ప్రెజెంట్ ఎప్పుడు కూడా కష్టం అనిపిస్తుంది, అండ్ ఫ్యూచర్ భయంకరంగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే కష్టాన్ని దాటేసి వచ్చాక ఏదన్నా ఈజీగా ఉంటుంది. మనకి ఏదన్నా విషయం తెలియనంత వరకు చాలా గొప్పగా కష్టంగా అనిపిస్తుంది, కానీ ఒక్కసారి చేయడం అలవాటైంది అనుకోండి చాలా ఈజీ అయిపోతుంది అనమాట. అండ్ దీనికోసం నేను అంతగా కష్టపడ్డానా, అంతగా టెన్షన్ పడ్డానా అనేసి మనమే అనుకుంటాము. సో మరి అప్పుడు ఎందుకు అంత టెన్షన్ పడ్డాము, ఇప్పుడు ఎందుకు ఇట్లా అనుకుంటున్నాం అంటే బికాస్ మైండ్ అనేది మనకి ఎప్పుడు కూడా సరిగ్గా లెక్కలు చూపించదు అనమాట, రైట్? సో కొంచెం లాస్ అయినా సరే చాలా లాస్ అని చూపిస్తుంది, చాలా పాజిటివ్ ఉన్నా సరే కొంచెమే పాజిటివ్ ఉందనేసి చూపిస్తుంది అనమాట. సో ఆ లెక్కలు అనేది తారుమారు చేస్తూ ఉంటుంది అనమాట. సో జనరల్గా మనము ఈ భౌతిక ప్రపంచంలో ఏది ఎక్స్పీరియన్స్ చేసినా సరే, దేని అనుభూతి తీసుకున్నా సరే, మనము మన చేతన ద్వారానే తీసుకుంటాము. మనం ఆత్మ, అండ్ ఆత్మకి చేతన అనేది ఉంటుందన్నమాట, కాన్షియస్నెస్ అంటారు. ఎలాగైతే కళ్ళకి కంటి చూపు ఉంటుందో అలాగే ఆత్మకి చేతన ఉంటుందన్నమాట. సో ఆత్మ ఉంది అంటే చేతన ఉంటుంది, చేతన ఉంది అంటే ఆత్మ ఉంటుంది. సో శ్రీల ప్రభుపాదులు వారిని అడిగారనమాట, మేము సోల్ని చూడగలమా, ఎట్లా తెలుసుకోవాలి మేము సోల్ ఉంది అనేసి మీరు చెప్తున్నారు కదా అంటే, ఆయన అంటారనమాట, చేతన ఉంది, మనిషి కదులుతున్నాడు, మార్పు జరుగుతుంది అంటే అక్కడ చేతన ఉన్నట్టే, చేతన ఉంది అంటే ఆత్మ ఉన్నట్టే. అందుకని మృతదేహంలో ఏం జరుగుతుందంటే ఏ చేంజెస్ జరగదు, ఏ చలనం అనేది ఉండదు, డీకంపోజ్ అవుతూ ఉంటుంది, అట్లా నెగటివ్ చేంజెస్ అవుతూ ఉంటాయి, కానీ గ్రోత్ అనేది ఉండదు, ఓన్లీ చేతన ఉన్నప్పుడే జరుగుతుంది. సో ఆ చేతన అనేది ఆత్మ యొక్క శక్తి అన్నమాట. ఎలాగైతే కంటికి కంటి చూపు ఉంటుందో, రైట్? సో అలాగే మన ఆత్మకి చేతన అనేది ఉంటుందన్నమాట. సో ఏదైనా సరే మనము ఆ చేతన ద్వారానే గ్రహిస్తాము. సో మైండ్ అయినా, ఇంటెలిజెన్స్ అయినా, బుద్ధి, మనసు, అహంకారం ఇవన్నీ కూడా యాక్టివ్గా ఉన్నాయి, దానివల్ల ఏదన్నా రెస్పాన్సెస్ వస్తున్నాయి, అవగాహన వస్తుంది అని అంటే చేతన ఉంది కాబట్టి వస్తుంది. సో ఇది కాన్షియస్నెస్, చేతన. రెండోది ఏంటంటే కన్సైన్స్. ఓకే, సో కన్సైన్స్ అంటే ఏంటంటే జనరల్గా అప్పుడప్పుడు మనం మనస్సాక్షి లేదా అంతరాత్మ అని అంటుంటాము, రైట్? ఎవరన్నా మనకి అన్యాయం చేస్తున్నారు అనుకోండి, లేదా ఏదన్నా కొంచెం చెడు చేయడానికి ట్రై చేస్తున్నాం అనుకోండి, మనం వాళ్ళని ఏమని ప్రాధేయపడతాము? నీకు మనస్సాక్షి లేదా, నీ అంతరాత్మ చెప్పట్లేదా ఇది కరెక్ట్ కాదు అనేసి అంటూ ఉంటామా? ఎస్, నో? ఎస్ Antam ప్రభుజీ. Prabhuji. రైట్? సో ఆ ఆ మనస్సాక్షి లేదా అంతరాత్మ ఏంటంటే అది కన్సైన్స్ అన్నమాట. సో ఆ కన్సైన్స్ ఏంటంటే మనం ఉండే కల్చర్ని బట్టి, మనం ఎలా పెరిగామో దాన్ని బట్టి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం అనుకుంటాం అన్నమాట. ఏంటంటే ఇది నేను చేస్తాను, ఇది నేను చెయ్యను,
ఇది కరెక్ట్, ఇది రాంగ్ అనేసి మనము లెక్కేసుకొని కరెక్ట్గా ఉంటాం అనమాట. అంటే అది ఎలా సెట్ అయిపోతుందంటే ఆ విషయం ఏదైనా ముందుకు వచ్చినప్పుడు మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, లాజిక్ అవసరం లేదు, రీజన్ అవసరం లేదు. ఇది రైట్, ఇది రాంగ్ అని మనం చెప్పేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి వెజిటేరియన్ ఫ్యామిలీలో పుట్టారనుకోండి. సో తన ముందు ఎప్పుడు నాన్ వెజ్ వచ్చినా సరే తన కన్సైన్స్, తన మనసాక్షి ఏం చెప్తుందంటే నేను తినకూడదు. ఎందుకు తినకూడదో రీజన్ అవసరం లేదు, లాజిక్ అవసరం లేదు, కానీ నేను తినకూడదు అనేసి డిసైడ్ అవుతారు. అదే నాన్ వెజ్ తినే ఫ్యామిలీలో పుట్టిన వ్యక్తికి నాన్ వెజ్ ముందు వచ్చినప్పుడు నేను తినకూడదు అనేది ఉండదు, రైట్? దాని గురించి ఆలోచించాడు అనమాట. సో ఒక రకంగా చూస్తే వాటిని ఇన్స్టింక్ట్స్ కూడా అంటారు. ఇన్స్టింక్ట్స్ అంటే ఏంటంటే నార్మల్, అంటే వెరీ న్యాచురల్ రిఫ్లెక్షన్స్, దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, రైట్? సో కొందరి మనుషుల్ని చూసినప్పుడు కూడా మనం ఈయన కరెక్ట్ మనిషి అని అనుకుంటాం, ఈయన తప్పుడు మనిషి అని అనుకుంటాము. ఎలా చెప్పగలుగుతున్నావు అంటే తెలీదు, బట్ అలా అనిపిస్తుంది, ఈ మనిషితో నేను ఉండకూడదు, ఈయన తప్పుడు మనిషి, ఈ మనిషితో ఉండొచ్చు, ఈయన మంచి మనిషి అనేసి మనం చెప్తాము. సో ఏంటంటే లాజిక్, రీజన్ అనేది మనకి అర్థం కాదు, మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము, బట్ సమ్ హౌ వి నో దిస్ ఇస్ రైట్ పర్సన్, దిస్ ఇస్ రాంగ్ పర్సన్, ఇది రైట్, ఇది రాంగ్ అనేసి మనం అలా డెసిషన్స్ తీసుకొని వెళ్తూ ఉంటాం. సో అటువంటి సిస్టమ్ నుంచే గిల్ట్ అనేది కూడా బయటకు వస్తుంది అనమాట. అంటే ఇది కరెక్ట్, ఇది తప్పు అనేసి ఆ కన్సైన్స్ నుంచి, ఆ మనసాక్షి నుంచే ఆ బయటికి అనేది వస్తుంది అనమాట. సో మనం ఎప్పుడైతే జీవితంలో అనుకుంటాం ఇవి రైట్, ఇవి రాంగ్ అనేసి మనం డిసైడ్ అయ్యాం కాబట్టి, ఎప్పుడైతే తప్పు చేస్తామో దెన్ మనకి ఆ మనస్సాక్షి చెప్తుంది అనమాట, నువ్వు అలా చేయాల్సింది కాదు, సో దిస్ ఇస్ నాట్ రైట్ అండ్ యూ షుడ్ ఫీల్ బ్యాడ్ అనేసి చెప్తుంది. అయితే మైండ్ ఏం చేస్తుందంటే ఈవెన్ మనస్సాక్షి చెప్పే విషయాల్ని కూడా మ్యానిపులేట్ చేయగలదన్నమాట. సో గిల్ట్ అనేది అందరికీ ఉంటుంది, ఓకే? కానీ గిల్ట్ అనేది హెల్ప్ఫుల్. బట్ గిల్ట్ కాకుండా ఇంకో విషయం కూడా మన దగ్గర మైండ్ ఒకటి క్రియేట్ చేస్తుంది అనమాట. దాన్ని ఏమంటారంటే సూడో గిల్ట్. సూడో గిల్ట్ అంటే గిల్ట్ లాగే ఉంటది కానీ గిల్ట్ కాదనమాట, రైట్? సో ఇప్పుడు కొందరికి పిజ్జా ఆకలేస్తుంది, పానీపూరి ఆకలి వేస్తుంది, వేస్తుందా వేదా? వేస్తుంది ప్రభుజీ. రైట్. ఎస్పెషల్లీ పిల్లలకి ఆకలిస్తుంది అన్నాం అనుకోండి, తిను మరి అన్నం పప్పు కూర ఉంది కదా తిను అంటే వాళ్ళు తింటారా? తినరు. వద్దని. రైట్. సో నిజంగా ఆకలేస్తే ఏది ముందుంటే అది తినాలి కదా, కానీ పిల్లలు తినరనమాట. నాకు అదే కావాలి, ఇదే కావాలని అంటారు, రైట్? సో ఎప్పుడైతే వాళ్ళకి ఇంకా పిచ్చి పిచ్చిగా ఆకలేస్తుంది అని అంటే ఏది ముందుంటే అది తినేస్తారు కంప్లైంట్ చేయకుండా. కానీ ఆకలి లేదు, నిజమైన ఆకలి లేదు, బట్ ఏదో తినాలని ఉందనుకోండి, దెన్ ఆకలి ఉందని చెప్తారు అండ్ ఇది కావాలి అది కావాలని చెప్తారు, రైట్? సో అదేంటంటే హంగర్ అంటే ఏంటంటే ఆకలి, నిజమైన ఆకలి వేసినప్పుడు మనం ఏదున్నా తినేస్తాం అనమాట. కానీ సూడో హంగర్ అంటే ఏంటంటే ఆకలి కడుపుది కాదు, నాలికదన్నమాట. ఏదో టేస్ట్ చేయాలి, ఏదో తినాలనే కోరిక తప్ప నిజంగా కడుపు నింపుకోవడానికి కాదు. అలాగే గిల్ట్, సూడో గిల్ట్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో నిజంగా గిల్ట్ ఉందనుకోండి దెన్ మనం ఇంప్రూవ్ అయిపోతాం, కానీ సూడో గిల్ట్ ఉందనుకోండి ఇంప్రూవ్ అవ్వము. పశ్చాత్తాపపడుతూ బాధపడుతూ పడ్డ ప్రతిసారి పడిపోయే ఉంటాము. లేద్దాము, లేచి ముందుకెళ్దాం అనే శక్తి, ఉత్సాహం అనేది ఉండదన్నమాట. సో మన జీవితంలో కూడా మనం భక్తి స్టార్ట్ చేసినప్పుడు ఈ గిల్ట్ అనేది వచ్చేసి మన కృష్ణ కాన్షియస్ జర్నీలో బ్రేక్ అనేది క్రియేట్ చేస్తుంది, లేదా కృష్ణకి మన మధ్యలో దూరాన్ని పెంచే ప్రయత్నం అనేది చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు భక్తి స్టార్ట్ చేసినప్పుడు మేబీ చాలా ఉత్సాహంగా స్టార్ట్ చేసి ఉంటారు, లేదా కొందరు స్లోగా స్టార్ట్ చేసి ఉంటారు అండ్ చక్కగా సాధన అనేది చేసి ఉంటారు. బట్ లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్ మారిపోయి, లేదా ఏదో కొన్ని విషయాలు జరగడం వల్ల మీ భక్తి స్లో అయి ఉంటాయి. నాకు చాలా మంది చెప్తూ ఉంటారు, నేను ఒకప్పుడు ప్రభుజీ 16 రౌండ్స్ చేసేదాన్ని, ఇప్పుడు 2 రౌండ్లు కూడా అవ్వట్లేదు, 4 చేయాలన్నా సరే టైం కుదరట్లేదు, అది ఇది అనేసి చెప్తూ ఉంటారు. సో మీరు చక్కగా భక్తి చేసేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ డౌన్ అయిపోయింది అనుకోండి, గిల్ట్ ఫీలింగ్ ఉంటుందా ఉండదా? రైట్. అండ్ ఆ ప్రయత్నం చేసే ప్రతిసారి ఒకప్పుడు ఎంత చక్కగా చేసేదాన్ని, ఇప్పుడు ఇలా అయిపోయింది, అలా అయిపోయింది అనేసి బాధ ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా, రైట్? సో
సో మనం ఒకటి అర్థం ఏం చేసుకోవాలి అని అంటే, మైండ్ ఇస్ నెవర్ షార్ట్ ఆఫ్ ట్రిక్స్ టు ప్లే విత్ అస్. మన మనస్సు దగ్గర మనల్ని మోసం చేయడానికి, మనల్ని అంధకారంలో పెట్టడానికి ట్రిక్కులు అనేది అన్లిమిటెడ్గా ఉంటాయన్నమాట. మీరు ఊహించని విధంగా మనల్ని అది ట్రాప్లో పెడుతూ ఉంటుంది అనమాట. ఎలా అంటే, కొందరు తీయగా మాటలు చెప్పి మనం చేయకూడని పనులు కూడా మనతో చేయిస్తూ ఉంటారు. ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? వాళ్ళు ఎంత స్వీట్‌గా, ఎంత ఎన్‌చాంటింగ్‌గా మాట్లాడతారంటే, మనకు తెలుసు అది తప్పు అనేసి. అయినా సరే మనము తెలియకుండా అది చేసేస్తూ ఉంటాం అనమాట. సో, వాళ్ళు స్వీట్ టాకర్స్ అంటారనమాట. వాళ్ళు తీయగా మాట్లాడి, వాళ్ళ పని చేయించుకోవడం కోసం అది మనకు కరెక్ట్ కాకపోయినా సరే మనతోని ఆ పని చేయిస్తారనమాట. రైట్? సో, అలాగే మనస్సు గూడా అట్లాంటి పర్సనే అనమాట. ఏంటంటే తీయగా మాట్లాడుతుందనమాట. రైట్? మన ఫ్రెండ్ లాగే మాట్లాడుతుంది. అండ్ మనల్ని ట్రాప్ చేసి మనం ఏదైతే చేయకూడదో అది మనతో చేయిస్తుందనమాట. ఎంత ఘోరమైన పర్సనాలిటీ అంటే మైండ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంది. ఓకే. దెన్ మైండ్ ఏం చెప్తుందో తెలుసా? యాక్చువల్‌గా నీకు ప్రాబ్లమ్ ఉంది గదా! నా దగ్గర ఒక ఫుల్ ప్రూఫ్ స్కీమ్ ఒకటుంది. ఏంటి అనేసి మనం అడుగుతాం. అంటే మనము బ్యాంక్‌కి కన్నం వేద్దాం. రైట్? సో, బ్యాంక్‌ని దోచేద్దాము. లైఫ్ సెటిల్ అయిపోతుంది. "ఏయ్! బ్యాంక్‌ని కన్నం వేస్తే పోలీసులు రారా? పట్టుకోరా" అనంటే ఫుల్ ప్రూఫ్ ప్లాన్ ఉంది. అసలు మనం వెళ్తాము, బయటికొచ్చేస్తాము. ఎవ్వరికీ తెలియని గూడా తెలీదు. ట్రేస్ గూడా చేయలేరు అనేసి చెప్తుందనమాట. ఎలాగో అలా మనతో మాట్లాడి, తీయగా మాట్లాడి నేను నీకోసమే చేస్తున్నా అనేసి మనల్ని ట్రాప్ చేస్తుంది. అయితే వచ్చేసి సరే అనేసి ఒప్పుకొని మనము ఆ పర్సన్‌తో అంటే మైండ్‌తో వెళ్ళేసి దొంగతనం చేస్తామనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మైండ్‌ని ఒక పర్సన్ అని అనుకుందాం. సో, ఒక పర్సన్ వచ్చేసి మనల్ని టెంప్ట్ చేశాడు. సరే బ్యాంక్ రాబరీ చేద్దాం అనేసి. సో, ఆ పర్సన్‌తో కలిసి మనము బ్యాంక్ రాబరీ చేయడానికి వెళ్తాం. అండ్ అలా రాబరీ చేస్తున్నప్పుడు ఏమైతదంటే అలారం మోగుతుంది. అలారం మోగంగానే ఈ పర్సన్ పారిపోతాడు. మనము దొరికిపోతాం. దొరికిపోయిన తర్వాత పోలీసులు ఏం చేస్తారండి? దొరికిపోయిన తర్వాత ఒకరోజు జైల్‌లో పెట్టి దాని తర్వాత కోర్ట్‌కి తీసుకెళ్తారు. సో, కోర్ట్‌లో మీరిలా బోన్‌లో నిలబడి అలా జడ్జ్ ఎవరు అని చూసేసరికి హఠాత్తుగా మీకు ఒక షాక్, ఒక సర్ప్రైజ్ తగులుతుందనమాట. ఏంటంటే ఏ పర్సన్ వచ్చైతే మిమ్మల్ని రాబరీ చేద్దామని ప్లాన్ ఇచ్చాడో అదే పర్సను జడ్జ్ సీట్‌లో కూర్చున్నాడనమాట. కూర్చొని ఏమంటున్నాడు? "నువ్వు దొంగవి. ఇట్లాంటి పనులు చేస్తావా? దొంగతనాలు చేస్తావా? ఇప్పుడు నీకు శిక్ష పడుతుంది. ఇప్పుడు నువ్వు అనుభవించు" అనేది చెప్తుందనమాట. సో, అరే! నువ్వే గదా నాకు చెప్పావు రాబరీ చేద్దామనేసి. ఇప్పుడు జడ్జ్‌లా ఉండేసి నన్ను తప్పుపడుతున్నావేంటి అనేసి మనము ఆశ్చర్యపోతాము. సో, ఇది ఎవ్రీ డే జరుగుతదనమాట. ఫస్ట్ ఏంటంటే ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనకు కోపం వస్తుంది. రైట్? కోపం వచ్చిన తర్వాత మనకి మైండ్ ఏం చేస్తుందంటే, నేను కోప్పడడం వల్లనే నాకింకా కోపం వస్తుందనమాట. వై డిడ్ ఐ గెట్ యాంగ్రీ? అండ్ ఐ యామ్ యాంగ్రీ అబౌట్ వై డిడ్ ఐ గెట్ యాంగ్రీ? సిట్యుయేషన్ ఒకటున్నప్పుడు ప్రొవోకింగ్ సిట్యుయేషన్ మనల్ని ప్రేరేపించే సిట్యుయేషన్ వచ్చినప్పుడు కోప్పడకూడదు. కానీ అప్పుడు మనసేం చెప్తుందంటే కోప్పడు అని చెప్తుంది. ఆ కోప్పడ్డ తర్వాత మళ్ళీ మనకి ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. ఎందుకంటే నేనెందుకు కోప్పడ్డాననేసి. సో, ఐ యామ్ యాంగ్రీ దట్ ఈస్ రాంగ్. బట్ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే వై డిడ్ ఐ గెట్ యాంగ్రీ? సో, ఐయామ్ యాంగ్రీ అబౌట్ మై సెల్ఫ్. వై డిడ్ ఐ గెట్ యాంగ్రీ అనేసి అనిపిస్తుందనమాట. సో, అది గూడా అక్కడికే ఆపదు. ఇంకో లెవెల్ అనమాట. వై ఐ యామ్ గెట్టింగ్ యాంగ్రీ అబౌట్ థట్ ఐ యామ్ గాట్ యాంగ్రీ. సో, ఇట్లా మల్టీ లెవెల్స్‌లో ఫస్ట్ ఏంటంటే తప్పు చేయిస్తుంది. రెండోది నేను తప్పెందుకు చేశానని జడ్జ్‌లాగా మాట్లాడి ఇంకా మనల్ని ఆ తప్పులోనే ఉంచుతుందనమాట. సో, సిమిలర్‌లీ మనం ఎప్పుడైతే భక్తి సరిగ్గా చేసేవాళ్ళము, కానీ దాని తర్వాత కొంచెం డౌన్ అయిందో, అప్పుడు యాక్చువల్‌గా మైండ్ అనేది హెల్ప్ చేయాలి. ఏంటంటే, సరే అయిందేదో అయింది. ఇప్పటి నుంచన్నా మనం చక్కగా చేద్దామని హెల్ప్ చేయాలి. కానీ మైండ్ ఏం చేస్తుంది తెలుసా? ఏముంటుందంటే, అప్పుడు ఎంత చక్కగా చేసుకునేవాడివి, ఇప్పుడు ఇంత దాకొచ్చావు. రైట్? సో, యూ ఆర్ హోప్‌లెస్ యాక్చువల్లీ. ఇంతే. ఏదో కొంచెం ఉత్సాహంలో చేసుంటావు గానీ, ఇది నీ వల్ల అయ్యే విషయం కాదు అనేసి మనల్ని ఇంకా డిగ్రేడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుందనమాట. సో, ఆ టైంలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, యూ ఆర్ హోప్‌లెస్, నీ వల్ల కాదు అనే వాయిస్ ఏదైతే ఉందో అది మైండ్‌ది. అండ్ మైండ్ చెప్పేది మనము వినాల్సిన అవసరం లేదు. రైట్? గిల్ట్ ఫీల్ అయినప్పుడు మనసు ఏదన్నా చెప్పొచ్చు. అండ్ ఆ చెప్పడంలో మనము ఆ గిల్ట్‌లోనే ఉండిపోయి చెయ్యవలసిన సాధన, చేయవలసిన సర్విస్ చెయ్యకుండా ఉండవచ్చు. కాబట్టి మనము మనస్సుని
వినకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనకి గుర్తుండాలి, యు ఆర్ హోప్లెస్, నీ వల్ల కాదు, నీతో అయ్యేది కాదు అని గురువు ఎప్పుడు చెప్పరు, కృష్ణ ఎప్పుడు చెప్పరు, మన మనస్సాక్షి ఎప్పుడు చెప్పదు. కానీ మన మనస్సాక్షి గురు కృష్ణనే చెప్తున్నారనేసి మైండ్ మాత్రం దాన్ని మన కళ్ళ ముందు పెడుతుందన్నమాట. జనరల్లీ గోపి గీతలో ఒకవేళ చూసినట్టయితే గోపీస్ ఏమంటారంటే, మాలో అనర్థాలు ఉన్నాయి, మేము ఏదో అనుకున్నాము, ఏదో మా వల్లనే తప్పు జరిగింది, కృష్ణ ప్లీజ్ తిరిగిరా అనేసి అంటారనమాట. కానీ మనం తప్పు చేసినప్పుడు ఏమవుతుందంటే, మనం కృష్ణని రా అని కూడా పిలవము, అండ్ కృష్ణ దగ్గరికి వెళ్ళాలని కూడా అనుకోము. సో ఒక్కసారి మీ లైఫ్లో ఎప్పుడన్నా ఫాల్ డౌన్ జరిగితే, మీరు ఎప్పుడన్నా పథభ్రష్టులు అయితే, ఓకే, అప్పుడు మీకు అనిపించిందా, ఇంకా కృష్ణకి నా మొహం ఎలా చూపించాలి, ఇంకా నేను ఎలా సాధన ముందుకెళ్ళాలి అనేసి కొంచెం వెనక్కి వెళ్ళాలి, లేదా గ్యాప్ అనేది ఎప్పుడన్నా వచ్చిందా? Yes, Prabhuji. Comes. Yes, Prabhuji. అనిపించింది ప్రభుజీ, అనిపించింది. అనిపిస్తుంది కదా. చాలా రోజులు వాటర్ దగ్గరికి కూడా వెళ్ళాలంటే భయపడుతూ వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి ప్రభు. సో భగవంతుడితో అంటే కృష్ణతో కూడా అది జరుగుతుంది, గురువుతో కూడా అది జరుగుతుంది, మీ మెంటర్తో కూడా జరుగుతుంది, మీ రిలేషన్షిప్లో కూడా జరగవచ్చు. అది ఏంటంటే, తప్పు చేసిన తర్వాత తిరిగి వాళ్ళ దగ్గర వెళ్ళడానికి మనకి కంగారుగా ఉంటుంది, అండ్ మేబీ వెళ్ళకపోతేనే బెటర్ అని అనిపిస్తుంది, ఎందుకంటే ఎలా నా మొహం చూపించాలి అనేసి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కృష్ణాస్ లవ్ ఈజ్ నాట్ కండిషన్ టు అవర్ ప్యూరిటీ. కృష్ణ ప్రేమ అనేది మన ప్యూరిటీ మీద ఆధారపడి ఉండదు, బట్ అవర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కృష్ణాస్ లవ్ ఈస్ కండిషన్ టు అవర్ ప్యూరిటీ. సో కృష్ణ మనల్ని ప్రేమించాలా లేదా అనేది మన ప్యూరిటీ పైన డిసైడ్ చేయరు, కానీ కృష్ణ ప్రేమ అనుభూతి మనకి జరగాలి అంటే అది ప్యూరిటీ పైన డిపెండ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎలాగైతే సూర్యరశ్మి ఉందో, సూర్యుడు డిసైడ్ చేయరు, ఓకే ఈ ఇంటి పైననే సూర్యరశ్మి పడాలి, ఆ ఇంటి పైననే పడాలి అనేసి ఉండదు, అన్ని చోట్ల సూర్యరశ్మి వెళ్ళగలదు. కానీ మనం సూర్యరశ్మిని చూడాలి, ఆ సూర్యరశ్మి మనకి తాకాలి అంటే మనము ఆ డార్క్ డంజన్ అంటే ఏదో బాగా చీకటిగా ఉండే గది ఎక్కడో భూమిలో దాక్కొని మనం ఉంటే సూర్యరశ్మి రాదు, కానీ మనం బయటికి వస్తే మాత్రం ఆ సూర్యరశ్మి అనేది తగులుతుందన్నమాట. సో మన ఇంప్యూరిటీస్, మన అనర్థాస్ ఏదైతే ఉంటాయో, మన ఫాల్ డౌన్స్ ఏదైతే ఉంటాయో, అవన్నీ ఏంటంటే మనం క్రియేట్ చేసుకున్న ఒక అంధకారం అన్నమాట, రైట్? దానివల్ల ఏమవుతుందంటే, సూర్యరశ్మి ఆల్రెడీ ఉంది బయట, కానీ మనం దానిని యాక్సెస్ చేయలేకపోతున్నాం అన్నమాట. సో మైండ్ ఏం చెప్తుంది అంటే, సూర్యుడు లేడు, నువ్వు సూర్యుడి దగ్గరికి వెళ్ళలేవు అనేసి చెప్తుంది అనమాట. బట్ మనకు గుర్తుండాలి ఏంటంటే, నేను తప్పు చేసినంత మాత్రాన, నేను ఒక అనర్థం చేసినంత మాత్రాన, ఒక ఆఫెన్స్ చేసినంత మాత్రాన కృష్ణ నాకు తన కృపని ఇవ్వడం ఆపేయరు, బట్ ఆయన కృపని నేను అందుకోలేకపోతాను. సో సప్లై అనేది ఎప్పటికీ ఉంటుంది, కానీ మనం రిసీవింగ్ ఎబిలిటీ అనేది మనకి ఉండదన్నమాట. సో ఇది ఎందుకు మనం తెలుసుకోవాలి అంటే, సమ్హౌ మైండ్ మనల్ని మ్యానిపులేట్ చేసినట్టు కృష్ణ గురించి కూడా మనకి మిస్అండర్స్టాండ్ చేసేలాగా చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను కృష్ణ యాక్సెప్ట్ చేయరు, ఇప్పుడు నేను కృష్ణ కోప్పడతారు. చాలా మంది క్వశ్చన్లు అడుగుతారు అనమాట, నేను చాంటింగ్ చేయలేకపోతున్నాను అంటే కృష్ణకి నా పైన ఏమైనా కోపం ఉందా, అందుకే నామం తీసుకొని ఇవ్వట్లేదా అని అడుగుతారు. సో కృష్ణకి మన పైన కోపం ఉండదు. ఇంకొకటి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం భక్తిలో రాకముందు ఎన్నో అపరాధాలు, ఎన్నో పాపాలు చేసేవాళ్ళం. అప్పుడే కృష్ణ తన నామం తీసుకోవడానికి అవకాశం ఇచ్చాడంటే, కొన్ని రోజులు భక్తి చేసిన తర్వాత మనం కొంచెం డౌన్ అయితే ఎందుకు అవకాశం ఇవ్వరు? నిజంగానే అవకాశం ఇవ్వకూడదంటే అప్పుడే ఇవ్వకూడదు, ఎందుకంటే అప్పుడు చాలా చాలా దారుణంగా ఉన్నాం. ఇప్పుడు కొంచెం భక్తి చేసి కొంచెమన్నా బెటర్ పొజిషన్లో ఉన్నాం, కాబట్టి ఇప్పుడెందుకు కోప్పడతారు? అప్పుడే కోప్పడలేదు కాబట్టి ఇప్పుడెందుకు కోప్పడతారు? అప్పుడే ప్రేమించడం ఆపలేదు కాబట్టి ఇప్పుడెందుకు ఆపేస్తారు? కృష్ణ సుహృదం సర్వభూతానాం. సో ఆయన అందరి శ్రేయోభిలాషి, అందరికీ ఫ్రెండ్. సో ఆయన ప్రేమ అందరికీ ఉంటుంది, కానీ ఆ ప్రేమ అనుభూతి అనేది అందరికీ ఉండదన్నమాట. సో మనలో ఇంప్యూరిటీస్ తగ్గితే, ప్యూరిటీ పెరిగితే కృష్ణ ప్రేమ అనుభూతి జరుగుతుంది, రైట్? సో కృష్ణ కృపణ వత్సల,
ఆయన ఈవెన్ కృపణలకు కూడా, అంటే ఆయన భక్తవత్సల మాత్రమే కాదు, కృపణ వత్సల కూడా. అందరికీ తన కృపనిస్తారు, అందరికీ తన ప్రేమనిస్తారు. బట్ ఆ ప్రేమ అనుభూతి జరగాలంటే మనలో ప్యూరిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరన్నా వచ్చి మీతో చాలా స్వీట్గా, లవింగ్గా, అఫెక్షనేట్గా మాట్లాడుతున్నారు, ప్రేమగా మాట్లాడుతున్నారు, కానీ మీరు ఫోన్లో బిజీ ఉన్నారు అనుకోండి. సో ఆ ప్రేమ మీకు తగులుతుందా? ఎక్స్పీరియన్స్ చేయగలరా? తగలదు ప్రభు. కొట్టాలనిపిస్తుంది అవతల వాళ్ళని. మాట్లాడుతుంటే కనీసం రెస్పాండ్ కూడా అవుతలేరండి. సో మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు లేదా ఫోన్లో బిజీ ఉన్నారంటే పర్సన్ మీతో ఎంత ప్రేమగా మాట్లాడుతున్నా సరే ఆ ప్రేమ అనుభూతి అనేది జరగదు. సిమిలర్లీ, ఒక మంచిగా స్వీట్ రైస్ చేసి పెట్టారు, రైట్? ఆ స్వీట్ రైస్ ఇలా టేస్ట్ చేద్దాం అనుకునే లోపే మన మొహాన్ని ఇలా కదిలిచ్చేస్తారు ఎవరన్నా, రైట్? ఏమైపోతుంది? ఆ స్వీట్ రైస్ అంతా మన బాడీ పైన పడుతుంది లేదా కింద పడిపోతుంది. అంటే పడిపోయినంత మాత్రాన దాని స్వీట్నెస్ తగ్గిపోతుందా? నో తగ్గదు ప్రభు. ప్రభు. కానీ మనం టేస్ట్ చేయలేము. సో పాయసం అనేది గిన్నెలో ఉన్నా కింద పడ్డా సరే అది స్వీట్ గానే ఉంటుంది. మన పైన పడ్డా సరే, నాలుక పైన పడ్డా సరే స్వీట్ గానే ఉంటుంది. కానీ మన ఎక్స్పీరియన్స్ అనేది మాత్రం వ్యారీ అవుతుంది. మన నాలుక పైన పడితేనే అది స్వీట్ గా ఉంటుంది, బాడీ పైన పెడితే అది స్వీట్ ఉందో లేదో మనకి అనుభూతి అనేది జరగదు అనమాట. సో సిమిలర్లీ మన ఇంప్యూరిటీస్ ఏం చేస్తాయంటే కృష్ణ నామామృతాన్ని, కృష్ణ కథామృతాన్ని, రైట్, వైష్ణవుల కృపని మనకి యాక్సెస్ కాకుండా చేస్తుంది అనమాట. వాళ్ళు కృపని ఇస్తూనే ఉంటారు, ఓకే, ఆ నెక్టర్ అనేది, ఆ అమృతం అనేది వస్తూనే ఉంటుంది. కానీ మన ఇంప్యూరిటీస్ వల్ల ఏమవుతుందంటే ఇన్సులేషన్ అనేది జరుగుతుంది అనమాట, యాక్సెస్ అనేది జరగదు. ఇప్పుడు ఇది థర్మాస్ ఉంది, ఇందులో హాట్ వాటర్ ఉంది, కానీ బయట నుంచి పట్టుకున్నాను అనుకోండి, హాట్ ఉంటుందా? చల్లగా ఉంటది ప్రభు. కోల్డ్. ఉండదు. రైట్. సో కొన్నిసార్లు మా అబ్బాయికి, అంటే నాకు ఎవరైనా కొత్త బాటిల్ గిఫ్ట్ ఇస్తే వాడు ఆ బాటిల్ కావాలంటాడు. అండ్ ఇట్లాగే అందులోకి వెళ్ళి తాగాలని వాడికి ఏదో కోరిక పుడుతుంది. ఓసారి అందులో హాట్ వాటర్ ఉండే, చాలా హాట్ ఉండే, తీసిండు తాగిండు. ఎందుకంటే ముట్టుకుంటే ఏముండే, చల్లగానే ఉండే కాబట్టి ఎక్స్పెక్ట్ చేయలేదు. సో తీసాడు, మూత వేసాడు, నాలుగు కాలిందనమాట, రైట్? సో ఇది లోపల హాట్ ఉన్నా సరే బయట చల్లగా ఎందుకు ఉంది? ఎందుకంటే మధ్యలో ఇన్సులేటర్ ఉంది కాబట్టి. ఆ వేడి తగ్గకుండా, ఆ వేడి బయటికి పోకుండా ఇన్సులేషన్ అనేది ఉంది కాబట్టి. సో సిమిలర్లీ కృష్ణ ప్రేమ అనేది ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది. మనం ఉన్నాము ఇక్కడ, కృష్ణ ఇక్కడ ఉన్నారు, కానీ మధ్యలో ఏముందంటే ఇన్సులేటర్ ఉందన్నమాట. కాబట్టి ఏమవుతుంది? కృష్ణ ప్రేమ అనేది మనకి అనుభూతి జరగట్లేదు. సో ప్యూరిఫికేషన్ అంటే ఏంటంటే ఇది వెళ్ళిపోతుంది, అప్పుడు కృష్ణ ప్రేమ అనుభూతి అనేది జరుగుతుంది అనమాట. సో మనము గిల్టీగా ఫీల్ అయినప్పుడు, మనం ఏదైనా పథభ్రష్టులైనప్పుడు, ఏదైనా ఆఫెన్స్ చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు కృష్ణ నుంచి దూరం వెళ్ళడానికి మైండ్ చెప్పే కారణాలని నమ్మవద్దు, రైట్? సో కృష్ణ ఇక నన్ను ప్రేమించడు, కృష్ణకి నా పైన కోపం ఉంది, ఇంకా నేను ఎలా మొహం చూపెట్టుకోవాలి అనేసి మనము బాధపడాల్సిన అవసరం లేదు. ఎస్, కృష్ణ, నేను తప్పు చేశాను, నేను కరెక్ట్గా చేయాల్సింది చేయలేదు, స్టాండర్డ్స్ మెయింటైన్ చేయలేదు, బట్ స్టిల్ ఐఎమ్ యువర్ సర్వెంట్. అయితే కృష్ణ మరి ఒప్పుకుంటాడా ఇట్లా చెప్తే అనేసి మనకు డౌట్ రావచ్చు. అయితే కృష్ణ ఆల్రెడీ 9.30లో చెప్తారు. ఏమని చెప్తారండి? అపిచేత్సు దురాచారో భజతే మాం అనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ. అంటే చెయ్యకూడనేది అపరాధం పెద్దదేమన్నా చేసినా సరే, ఒకవేళ తను డిటర్మైండ్గా ఉన్నాడు, దృఢ సంకల్పంతో ఉన్నాడు, ఏంటంటే నాకు సేవ చేద్దాము, నా సర్వెంట్ అనే భావనతో ఉన్నాడు అనుకో, అప్పటికీ ఆయనని సాధువులాగే కన్సిడర్ చేయాలి. అండ్ అయితే కన్సిడర్ చేస్తాము, బట్ దాని తర్వాత రిజల్ట్ ఏమవుతుంది అని అంటే 9.31లో చెప్తారు, క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వచ్ఛంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానిహి నామే భక్త ప్రణశ్యతి. సో ఈవెన్ తప్పు చేసినా సరే సర్వీస్ చేయాలనుకుంటున్నాడా, ఆయన సాధునే, ఆయన కొన్ని రోజుల్లో ఆయన ఇంకా ఇంప్రూవ్ అయిపోతారు. సో తప్పు చేశాడనేసి, ఫాల్ డౌన్ అయిందనేసి ఆయన మనకి పెరిష్ అయిపోతాడు, రైట్, ఇంకా నాశనం అయిపోతాడని ఎప్పుడు అనుకోకు. భక్తుడు ఎప్పుడు నాశనం అవ్వడు. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ వీ కెనాట్ సక్సీడ్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్, వీ కెన్ ఫెయిల్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. అంటే మనం కృష్ణ కాన్షియస్నెస్లో సక్సెస్ కాకపోయినా కృష్ణ కాన్షియస్నెస్లో ఫెయిల్ అవ్వచ్చు. సో ఇక్కడ ఫోకస్ సక్సెస్ ఆ ఫెయిల్యూర్ మీద కాదు, ఫోకస్ ఏంటంటే కృష్ణ కాన్షియస్నెస్. ఇఫ్ వీ కెనాట్ సక్సీడ్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్,
we can fail in Krishna consciousness. Whether success or failure, we have to be in Krishna consciousness. అంటే ఈవెన్ మనం ఫెయిల్ అయినా సరే కృష్ణ చైతన్యంలోనే ఉండాలి. గిల్ట్ అనేది ఒకవేళ మనస్సు చెప్పిన విషయాలు విని విని మనము ఇప్పుడు నన్ను కృష్ణ యాక్సెప్ట్ చేయడము అనేసి కృష్ణ నుంచి దూరం పెంచుకుంటున్నాం అనుకోండి, అంటే మనం ఫెయిల్ అయ్యాము కానీ కృష్ణ చైతన్యంలో లేము, మనస్సు చైతన్యంలో ఉన్నాం. వీఆర్ మైండ్ కాన్షియస్, నాట్ కృష్ణ కాన్షియస్ అన్నమాట. పరీక్షిత్ మహారాజ్ కూడా చాలా బ్లండర్ మిస్టేక్ చేశారు. ఏంటంటే ఆ దాహం బాగా వేసినప్పుడు శమిక ఋషి ఆశ్రమంకి వెళ్ళినప్పుడు ఆయన ధ్యానంలో ఉంటే, నేను రాజుని, నన్ను రిసీవ్ చేసుకోవా? జనరల్గా రిసీవ్ చేసుకుంటే మాల ఇస్తారు, గార్లాండ్ ఇస్తారు, కానీ నువ్వు నాకు ఎలాగో రెస్పెక్ట్ ఇవ్వలేదు, నన్ను ఆదరించలేదు, కాబట్టి నేనే నీకు గార్లాండ్ ఇస్తానని అక్కడ చనిపోయిన పాముని తన మెడల్లో వేస్తారనమాట. రైట్? సో అలా ఒక సాధువుని ఒఫెన్స్ చేయడం, అపరాధం చేయడం ఆయన పట్ల అది కరెక్ట్ కాదు. ఎప్పుడైతే తన రాజ్యానికి తిరిగి వెళ్తారో, నీళ్లు తాగి దాహం తీర్చుకున్న తర్వాత ఆయనకి గుర్తొస్తుంది, అయ్యో ఎంత పెద్ద తప్పు చేశాను అనేసి. అండ్ అలా తప్పు చేశాక తనేమనుకుంటారు తెలుసా? ఈ తప్పుకి ఏ శిక్ష పడినా పర్లేదు, కానీ నేను మాత్రం భగవంతుడి ఆశ్రయం తీసుకుంటాను అనేసి అనుకుంటారు. అండ్ అలాగే చేస్తారు. దానికి శిక్ష ఏం పడుతుంది? 7 రోజులు 7 రాత్రుల్లో, ఇన్ 7 days and 7 nights యూ విల్ డై. సో చావు ఆయనకి 7 రోజుల్లో రాబోతుంది. అండ్ ఇది దేనికోసం జరిగింది అంటే, శమిక ఋషి వాళ్ళ అబ్బాయి శృంగి శపిస్తాడు, నువ్వు మా నాన్నకి ఇట్లా చేస్తావా ఇన్సల్ట్ అనేసి తను శపిస్తాడు. సో తను చేసిన తప్పుకి తనకి శిక్ష పడింది, కానీ శిక్ష పడినా పడకపోయినా సరే ఆయన మాత్రం కృష్ణ చైతన్యంలోనే ఉన్నారు. కాబట్టి ఏం చేశారు? ఆ శిక్ష పడిన తర్వాత 7 రోజులు శ్రీమద్ భాగవతం విన్నారు శ్రీ సుఖదేవ్ గోస్వామి నుంచి. అంటే పరీక్షిత్ మహారాజ్ కూడా తప్పు చేశారు, గిల్టీగా ఫీల్ అయ్యారు, కానీ గిల్టీగా ఫీల్ అయి కూడా కృష్ణ దగ్గరికే వెళ్ళారు. అలాగే అజామిల కూడా కొన్నాళ్ళు భక్తి చేశారు, కానీ దాని తర్వాత ఒక వేశ్యని చూసి దాని తర్వాత అట్రాక్ట్ అయిపోయి తనతో జీవితాన్ని సాగించారు దాదాపు 80-90 సంవత్సరాల దాకా. కానీ దాని తర్వాత ఎప్పుడైతే యమదూతులు వచ్చారు, తను వాళ్ళ అబ్బాయిని పిలిచారు, నారాయణ 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 అంటే విష్ణుదూతులు వచ్చారు, వచ్చేసి యమదూతుల్ని ఆపేశారు. 6వ స్కందంలో ఈ మొత్తం వృత్తాంతం అనేది ఉంటుంది. సో అప్పుడు నారాయణని నార్మల్గా పలికితేనే ఇక్కడ ఇంత నన్ను విష్ణుదూతులు వచ్చేసి కాపాడారంటే ఆ నారాయణ షెల్టర్ నేను తీసుకోవాలనేసి తను హరిద్వార్కి వెళ్ళేసి మళ్ళీ భక్తి చేసి వైకుంఠానికి వెళ్ళారనమాట. సో నిజంగానే గిల్టీ ఫీల్ అవ్వాలంటే పరీక్షిత్ మహారాజ్ కూడా గిల్టీగా ఫీల్ అయ్యి కృష్ణకి దూరం అయి ఉండొచ్చు. అజామిలో కూడా ఇన్ని సంవత్సరాలు నేను ఎన్ని పాపాలు చేశాను, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని నేను భగవంతుడి దగ్గర వెళ్ళాలి అనేసి అనుకోవచ్చు. కానీ ఇద్దరు కూడా గిల్ట్ని కృష్ణ నుంచి దూరం అవ్వడానికి వాడలేదు, కృష్ణకి దగ్గరకు వెళ్ళడానికే వాడారనమాట. సో ఒకవేళ మనం తెలుసుకోవాలంటే గిల్ట్ గురించి, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ మిడిల్ ఫింగర్ అనేది మనం అనుకుందాము, అండ్ ఈ లాస్ట్ ఫింగర్ అనేది మనం చేసే తప్పుడు పని లేదా అపరాధం అని అనుకుందాం. సో జనరల్గా మనం ఏదైనా తప్పు చేసామనుకోండి, మనకి గిల్టీ ఫీలింగ్ రావాలి. అయితే ఆ గిల్టీ ఫీలింగ్ ఏం చేయాలి అనంటే, మనకి మరియు మళ్ళీ ఆ తప్పు చేయడానికి మధ్యలో రావాలి. రైట్? సో ఏంటంటే, పోయినసారి కూడా ఇలా తప్పు చేసావు, ఇలాంటి తప్పు నువ్వు చెయ్యకూడదు అని గిల్ట్ ఫీలింగ్ మనకి చెప్పాలి. సో అప్పుడేమవుతుందంటే మళ్ళీ అదే తప్పు చేయకుండా మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయొచ్చు. సో ఏం చేయాలి అంటే, గిల్ట్ అనేది మనకి మరియు తప్పుకి మధ్యలో రావాలి. కానీ మాయాదేవి చాలా ఇంటెలిజెంట్, మనస్సుని యూజ్ చేసి ఏమంటుంది తెలుసా? గిల్ట్ని ఇక్కడికి తీసుకొని రాదు, గిల్ట్ని ఇక్కడికి తీసుకొస్తుంది. సో ఇది మనము, ఇది కృష్ణ. సో గిల్ట్ యాక్చువల్గా ఇక్కడ రావాలి, ఇక్కడ రాకూడదు, కానీ ఇక్కడ రాకుండా ఇక్కడ తీసుకొస్తుంది. తీసుకొచ్చి ఏం చేస్తుందంటే మనకి కృష్ణకి మధ్య దూరాన్ని పెంచుతుంది అనమాట. సో యాక్చువల్గా ఇది గిల్ట్ కాదు, ఇది సూడో గిల్ట్ అనమాట. ఎందుకంటే గిల్ట్ యాక్చువల్గా తప్పుకి మనకి మధ్యలో వచ్చేసి మనల్ని కృష్ణకి దగ్గరగా చేస్తుంది, కానీ సూడో గిల్ట్ ఏం చేస్తుందంటే మనకి కృష్ణకి మధ్యలో వస్తుంది అండ్ మనకి కృష్ణకి దూరం చేస్తుంది అనమాట. సో అందుకనే గిల్టీగా ఫీల్ అవుతున్నప్పుడు ఒకవేళ మనకు అనిపించింది అనుకోండి,
కృష్ణకి నేను ఎలా చేసుకోవాలి, మళ్ళీ ఎలా సాధన చేసుకోవాలి, ఇంకా మళ్ళీ నేను అవ్వగలను అనేసి అనిపించినప్పుడు మనం తెలుసుకోవాలి కృష్ణ ప్రేమ ఇప్పటికీ అవైలబుల్గా ఉంది, కృష్ణ కృప ఇప్పటికీ అవైలబుల్గా ఉంది. కృష్ణ మనల్ని రిజెక్ట్ చెయ్యలేదు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో. ఏ దోమలో చీమలో ఏదో క్రూరమైన జంతువు, అది భక్తి కూడా చేయదు, దాని హృదయం కూడా వదిలేసి వెళ్ళరు. మనం ఏ శరీరం తీసుకున్నా ఎప్పుడు ఎలా వచ్చినా సరే తను మనల్ని వదిలేయలేరు. కాబట్టి ఈ తప్పు వల్ల నన్ను వదిలేస్తారు, నన్ను దూరం అవుతారని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. రైట్? బట్ ఇది నేను చేయకుండా ట్రై చేయాలి. సో జనరల్గా మనకి పూర్వ వాసన వల్ల, అంటే పాస్ట్ ఇంప్రెషన్స్ వల్ల కొన్ని తప్పులు మనం చేస్తాం, ఈవెన్ భక్తిలోకి వచ్చినా సరే. కానీ కృష్ణ మన తప్పుల్ని చూడరు. ఫర్ ఎగ్జాంపుల్, సండే రోజు మీరు ఒక తప్పు చేశారు, రైట్? ఎందుకంటే పాస్ట్ ఇంప్రెషన్స్ వల్ల ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయింది, దాంట్లో మీరు కంట్రోల్ లూజ్ అయ్యారు. ఓకే, తర్వాత మండే టు సాటర్డే ఏం కాలేదు, సిచ్యువేషన్స్ అన్నీ బాగానే ఉండే. మళ్ళీ నెక్స్ట్ సండే అదే సిచ్యువేషన్ వచ్చింది, మళ్ళీ అదే తప్పు చేసి, రైట్? సో కృష్ణ ఈ సండే ఏం తప్పు చేశారు, పోయిన సండే ఏం తప్పు చేశారు అనే దాని మీద ఫోకస్ పెట్టరు. దేనిపైన ఫోకస్ పెడతారంటే మండే టు సాటర్డే నువ్వు ఏం చేసావు. సో సండే తప్పు చేసావు, ఓకే, ఈ సండే వచ్చే సండే కూడా తప్పు చేసావు, కానీ మండే టు సాటర్డే నువ్వు నాకు సర్వెంట్ లాగా ఉన్నావా లేదా, భక్తి సాధన చేసావా లేదా, అది ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే కృష్ణ పట్ల మనకి రుచి ఉండకపోవడము, భౌతిక కోరికలు ఎక్కువ అవడం అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది, అండ్ దానివల్ల మనము తప్పు చేయొచ్చు. కానీ ఆ కోరిక అనేది ప్రతిసారి తీవ్రంగా ఉండదు, ఆ గ్యాప్స్లో అది ప్రశాంతంగానే ఉంటుంది. ప్రతిరోజు ప్రతి క్షణం ప్రొవోకింగ్ సిచ్యువేషన్ మనకు ఉండదు. ఎప్పుడైతే ఆ ప్రొవోకింగ్ సిచ్యువేషన్ లేదో అప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది కృష్ణ చూస్తారనమాట. సో అందుకనే సాటర్డే, మండే టు సాటర్డే మంచిగా భక్తి చేసామనుకోండి, సండే తప్పు జరిగినా సరే కృష్ణ వోంట్ బి సీరియస్ అబౌట్ అస్. ఎందుకంటే పోయిన సండే చేసిన తప్పుకి ఈ సండే చేసిన తప్పుకి తీవ్రత తక్కువ ఉంటుంది. ఎలా తగ్గిందండి? బికాస్ మండే టు సాటర్డే మీరు భక్తి చేశారు కాబట్టి సేమ్ ప్రొవోకింగ్ సిచ్యువేషన్ వచ్చినా సరే పోయినసారి చేసినంత ఘోరం ఎప్పుడు చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి జ్వరము జలుబు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, కానీ జ్వరం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈసారి వచ్చినప్పుడు ఈ గ్యాప్లో మనం హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేసామనుకోండి, ఇమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి తీవ్రత అనేది ఆ జ్వరంది ఎక్కువ ఉండదు. రైట్? ఇట్ ఈస్ స్టిల్ బి కంట్రోలబుల్ అనమాట. కానీ జ్వరం వచ్చింది, మందులు వేసుకున్నాము, తగ్గాక యాజ్ ఇట్ ఈస్ మనం తినాల్సింది తిన్నాము, చేయాల్సింది చేసాము, అప్పుడు మళ్ళీ జ్వరం వచ్చింది అనుకోండి, అంతలా కాదు, దానికంటే ఇంకా ఘోరంగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఒకసారి జ్వరం వచ్చిన తర్వాత మనం అనుకున్నాం, లేదు ఇప్పటి నుంచి నేను కొంచెం హెల్దీగా ఉండాలి అనేసి హెల్త్ కేర్ తీసుకున్నాం అనుకోండి, దెన్ మనదేమవుతుందంటే నెక్స్ట్ టైం ఏదన్నా అటాక్ జరిగినా సరే ఇమ్యూనిటీ అనేది ఉంటుందన్నమాట. సో అలా ఎలాగైతే హెల్త్ వైజ్ మనం ఇమ్యూనిటీ గురించి మాట్లాడతామో, స్పిరిచువల్ ఇమ్యూనిటీ కూడా మనం పెంచుకుంటూ ఉండాలి ఎవ్రీడే. ఏదేమైనా సరే గతంలో ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనే విషయాలపైన ఎక్కువ ఆలోచించకుండా యాజ్ ఆఫ్ నౌ నాకున్న టైంలో నేను పూర్తి చేతన అనేది కృష్ణకి ఎలా ఇవ్వాలనేసి ఆలోచించాలి. అందుకనే మోడ్ ఆఫ్ గుడ్నెస్, సత్వగుణంలో జపం చేయడం లేదా సాధన చేయడం ఏంటంటే ప్రజెంట్లో ఆలోచించాలి. పాస్ట్లో నేను బాగా చేసేవాడినా, ఓకే చేసేవాడినేమో, ఫ్యూచర్లో చేయగలనా, చేస్తావో లేదో దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఉంది కదా, పాస్ట్ పోయింది, ఫ్యూచర్ ఉందో లేదో తెలియదు, ప్రెజెంట్ మాత్రమే ఉంది కదా. సో ఎవ్రీ మంత్ర దాట్ వి టేక్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దాట్. ఓకే, యాజ్ ఆఫ్ నో నా దగ్గర ఉన్నది ఇది మాత్రమే. సో ఇప్పుడు నేనేం చేస్తాను అనేది కృష్ణ చూస్తారు. పాస్ట్లో ఏం చేశాను, ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారు, హీ విల్ నాట్ బి కన్సిడరింగ్ మచ్ అబౌట్ ఇట్. హీఈస్ నౌ ఫోకస్డ్ ఆన్ వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ. సో ఇప్పుడు ఏం చేయాలనేది ఆలోచించాలి. మనము వెల్త్ పరంగా, హెల్త్ పరంగా కూడా అప్పుడప్పుడు డౌన్ అవుతాం. ఒకప్పుడు మన దగ్గర చాలా ఆస్తి ఉంటుంది, చాలా డొనేషన్స్ ఇచ్చి ఉంటాం, ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, డొనేషన్స్ అంతగా ఇవ్వలేము. రైట్? ఒకప్పుడు హెల్త్ చాలా బాగుండే ఫుల్గా సర్వీస్ చేసేవాళ్ళం, ఇప్పుడు హెల్త్ బాగాలేదు కాబట్టి కొంచెం తక్కువ సర్వీస్ చేస్తున్నాం. రైట్? సో హెల్త్ వెల్త్ పరంగా జరిగినప్పుడు మనము యాక్సెప్ట్ చేస్తాం చాలా ఈజీగా, ఓకే పరిస్థితులు మారాయి కాబట్టి నేనంతా చేయట్లేదని అనుకుంటాం. కానీ మానసికంగా కూడా అప్పుడప్పుడు ఏంటంటే మన విల్ పవర్, డెడికేషన్ కూడా తగ్గుతాయి. అప్పుడు కూడా ఏంటంటే మనం యాక్సెప్ట్ చేయాలి. ఎలాగైతే హెల్త్ వెల్త్ బాగున్నప్పుడు బాగా చేసామో అట్లాగే మెంటల్ హెల్త్ కూడా బాగున్నప్పుడు మనం భక్తి బాగా చేస్తాము. కొన్నిసార్లు డౌన్ అయినప్పుడు భక్తి తక్కువ అవుతుంది, రైట్? బట్ ప్రయత్నం మాత్రం ఫుల్ ఫోర్స్తో చేయడానికి ట్రై చేయాలి. సో సర్వీస్ యాటిట్యూడ్ ఉండాలి అని చెప్తారు మనకి ఆచార్య. సర్వీస్ యాటిట్యూడ్ అంటే ఏంటంటే ఇట్ ఆల్సో ఇన్వాల్వ్స్ యాక్సెప్టింగ్ అవర్ లిమిటేషన్స్. అంటే మన అవధుల్ని, మన లిమిట్స్ని మనం యాక్సెప్ట్ చేయాలి.
ఈ పరిస్థితిలో ఇంతకంటే ఎక్కువ నేను చేయలేను. కాబట్టి ఈ చేసేదేదో నేను ఇంకా చక్కగా చేయాలి. ఈరోజు నా దగ్గర ₹1,00,000 డొనేషన్ ఇవ్వడానికి లేదు. కానీ ₹100 ఇచ్చినా సరే పూర్తిగా నిస్వార్థంగా ఇవ్వడానికి ట్రై చేయాలి. ₹1,00,000 అప్పుడు ఉండేది, లక్షలు డొనేషన్ చేసేదాన్ని. ఈరోజు ₹100 ఇవ్వాలంటే కూడా కష్టమవుతుందని బాధపడాల్సిన అవసరం లేదు. లక్షలున్నప్పుడు లక్షలు ఇచ్చావు కదా! ఇప్పుడు 100 ఉన్నప్పుడు 100 ఇవ్వు. అప్పుడు కూడా కృష్ణ చూసింది నిస్వార్థంగా, ప్రేమయుక్తంగా నువ్వు ఇస్తున్నావా? ఇప్పుడు కూడా చూసేది ఏమిస్తున్నావు, ఎలా ఇస్తున్నావు అనేసి. సో డోంట్ వరీ అబౌట్ ది అమౌంట్ ఆర్ క్వాంటిటీ. వరీ అబౌట్ ది క్వాలిటీ దట్ యు ఆర్ పుట్టింగ్ ఇంటూ. సో కృష్ణ విల్ బి భావగ్రాహి. సో పాస్ట్‌లో ఏం జరిగింది ఆయన కన్సిడర్ చేయట్లేదు కాబట్టి, మనం కూడా అంతగా మదనపడి, గిల్ట్ ఫీల్ అయ్యి కృష్ణ నుంచి దూరం అవ్వాల్సిన అవసరం లేదు. ఫైన్, అప్పుడు చేయలేకపోయాను, ఇట్లా తప్పు జరిగింది కృష్ణ. నెక్స్ట్ టైమ్ ఇది కాకుండా నేను చూసుకుంటాను. అరే! మరి నెక్స్ట్ టైమ్ కాకుండా చూసుకుంటాననేసి ఇట్లా లైట్‌గా, క్యాజువల్‌గా తీసుకుంటే మళ్ళీ తప్పు చేస్తానేమో అనేసి మైండ్ చెప్తది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనల్ని పాజిటివ్ అవ్వనివ్వదు. రెండోది పాజిటివ్ అయితే నువ్వు క్యాజువల్ అయిపోతావేమో అని చెప్తుంది. రైట్? సో డోంట్ ఫాల్ ఇన్ ఎనీ ద ట్రాప్. మనం చక్కగా భక్తి చేస్తే ఫాల్ డౌన్ అవ్వదు. రైట్? ఫాల్ డౌన్ అయిన ప్రతిసారి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భక్తి సరిగ్గా జరగలేదు. మేబీ ఏదో అహంకారం వచ్చుంటుంది. నేను బాగా చేసేదాన్ని పాస్ట్‌లో అనేసి ఏదో జరుగుంటుంది. ఇప్పుడేం చేయాలంటే నమ్రతతో, వినయంతో బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయాలి. అండ్ వి విల్ బికమ్ బెటర్. సో మైండ్ అనేది చెప్పదు మనకి, నువ్వు చాలా మెరుగుపడ్డావు, బాగా అయితున్నావు, ఇలాగే ముందుకెళ్ళు, ఇలాగే కృష్ణ దగ్గరికెళ్ళు అని చెప్పదు. దాని పనే కాదది. రైట్? అన్‌లెస్ చాలా ప్యూరిఫికేషన్ అయ్యేదాకా అది మనకి సపోర్ట్ చేయదు. అప్పటిదాకా అది మాయాదాస్ లాగే పనిచేసి మనల్ని మాయ చేపిచ్చాల్సిందే చేస్తూ ఉంటుంది. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్స్ ప్యూరిఫికేషన్ చాలా జరిగిన తర్వాత అదే మనస్సు మనల్ని భక్తిలో ముందుకెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే, మనస్సు మాట మనం అంతగా పట్టించుకోకూడదు. సో ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే కూడా నెక్స్ట్ టైం అది జరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. అండ్ అదే ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి. ఇంతకు ముందు కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. మనము ఒక సాగరంలో ఉన్నాము అండ్ బోట్‌లో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. అప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అలలు వస్తూ ఉంటాయి. కొన్ని సార్లు సముద్రంలో తుఫాన్లు కూడా వస్తూ ఉంటాయి. ఆ తుఫాన్లు, పెద్ద పెద్ద అలలు వచ్చినప్పుడు బోట్‌ని చాలా వేగంగా, చాలా తీవ్రంగా కొట్టినప్పుడు మేబీ మనం కరెక్ట్‌గా పట్టుకోలేదనుకోండి బోట్‌లో, దెన్ బోట్ తిరగబడొచ్చు అండ్ మనం బోట్ నుంచి బయట పడిపోవచ్చు. సో మనం బోట్‌లోకెళ్ళి బయట పడిపోయినప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏముండాలంటే, తొందరగా ఈదుకుంటూ ఏదో ఒక రకంగా బోట్ ఎక్కేయాలి. సో మన బోట్ ఏంటండి? కృష్ణ కాన్షియస్‌నెస్. కృష్ణ చైతన్యం అనేది మన బోట్. రైట్? సో దేన్ని పట్టుకొని ఉండాలి? గురువుని, శాస్త్రాస్‌ని గట్టిగా పట్టుకొని ఉండాలి. వాటిని కరెక్ట్‌గా పట్టుకోలేదనుకోండి, పెద్ద అల అంటే ఒక గొప్ప మెటీరియల్ డిజైర్ రావచ్చు. ఒక గొప్ప మెటీరియల్ టెంప్టేషన్ రావచ్చు. అలా వచ్చినప్పుడు ఏమవుతుంది? మనము బయటకు పడిపోతుందన్నమాట. నెట్టేస్తుంది. కానీ శాస్త్రాల్ని, గురువుని కరెక్ట్‌గా పట్టుకున్నాం అనుకోండి, దాని ఎంత పెద్ద అల వచ్చినా సరే వి విల్ స్టిల్ బీ ఇన్ ద బోట్. బట్ మనకంత దృఢత్వం అనేది ఇనీషియల్ స్టేజ్‌లో లేదా మిడిల్ స్టేజ్‌లో ఉండదు కాబట్టి, మనం బోట్ నుంచి బయట పడిపోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనము తిరిగి మళ్ళీ చకచకా వచ్చేసి బోట్‌లో కూర్చొని మళ్ళీ పడిపోవడానికి రీజన్ ఏంటి? నేను సరిగ్గా పట్టుకోలేదు. రైట్? అలలు కాదు రీజన్. మనం సరిగ్గా పట్టుకోలేదు అది రీజన్. ఈ అలలు వస్తూనే ఉంటాయి. ఓసారి భూరిజన్ ప్రభు శ్రీల ప్రభుపాద్‌ని అడిగారు. ఎందుకు ప్రభుపాద్ మేము ఇంత భక్తి చేస్తున్నా సరే ఈ మెటీరియల్ డిజైర్స్, ఈ మెటీరియల్ వరల్డ్ ఇంకా సతాయిస్తుంది, మాయ ఎందుకు ఇంకా సతాయిస్తుందంటే ప్రభుపాదులు వారు చెప్తారనమాట. సీ మనము కృష్ణ చైతన్యంలో ఉన్నామంటే మనము బోట్‌లో ఉన్నాము. కృష్ణ చైతన్యంలో లేము అనంటే మన దగ్గర బోట్ లేదు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బోట్‌లో ఉన్నా, బోట్‌లో లేకపోయినా సరే మనం ఇంకా భవసాగరంలోనే ఉన్నాము. సో ఈ భవసాగరాన్ని దాటేంత వరకు మాయ అటాక్ చేస్తూనే ఉంటుంది. మైండ్ అటాక్ చేస్తూనే ఉంటుంది. సో మన ఫోకస్ ఏంటంటే, యాక్సెప్ట్ థట్ అలలొస్తాయి, తుఫాన్‌లొస్తాయి. నేను గట్టిగా పట్టుకొని ముందుకెళ్ళడం పైననే మనం ఫోకస్ చేయాలి. ఈ అలలు ఎందుకు వస్తూ ఉంటాయి అనంటే, సముద్రం కాబట్టి అలలొస్తాయి. ఎందుకు తుఫానొస్తుందంటే, సముద్రం కాబట్టి వస్తూనే ఉంటుంది. ద క్వెషన్ ఈస్ వై దిస్ ఈస్ హ్యాపెనింగ్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి మనం అప్పుడప్పుడు మనల్ని మనం బాగా తీవ్రంగా వేధించుకుంటాం అన్నమాట. సో క్వెషన్ ఏంటంటే, ఎందుకు ఇలా జరుగుతుంది కాదు. ఇప్పుడేంటంటే, సరే మేబీ సాధన బాలేదు కాబట్టి అలా జరిగిందేమో. అండ్ ఇది ఎప్పుడైనా జరగొచ్చు, ఎన్ని సార్లైనా జరగొచ్చు. నేను మాత్రం ముందుకెలా ఎళ్ళాలని దాన్ని బట్టే ఆలోచించాలి. సో ద పాయింట్ ఈస్ నాట్ అబౌట్ ఆస్కింగ్ వై.
ద పాయింట్ ఇస్ హౌ, రైట్? సో వై అనేసి చాలా అడుగుతుంటాం. నాకెందుకు ఇలా జరగాలి, నేనే ఎందుకు ఇలా చేస్తున్నాను, ఇంత చేసినా మళ్ళీ ఎందుకు ఇలాగే జరుగుతుంది అనేసి అనుకుంటాం. దాంట్లో అంత ఉపయోగం లేదు. సరే జరిగింది, ఇప్పుడు నెక్స్ట్ టైం ఇది జరగకుండా నేను ఎలా చూసుకోవాలి, ముందుకు ఎలా వెళ్ళాలి అనేసి వెళ్తూ ఉండాలి. దెన్ మన కృష్ణ కాన్షియస్ జర్నీ అనేది షార్ట్ అవుతుంది అనమాట. లేదు అంటే ఈ గిల్ట్ అనేది స్వీట్గా మైండ్ వచ్చి చెప్తుంది, మంచి గురించే చెప్తున్నాను కదా, మంచిగానే మాట్లాడుతున్నాను కదా అనేసి చెప్పి మనల్ని కృష్ణకి దూరం చేస్తుంది అనమాట. బట్ వీ షుడ్ నాట్ లిజన్ టు ఇట్. వీ షుడ్ ఫీల్ లైక్ నేను ఎన్నో తప్పులు చేస్తేనే కృష్ణ నన్ను ప్రేమించడం ఆపేయలేదు, ఈ తప్పు చేస్తే ప్రేమించడం ఆపేస్తాడా, నన్ను చూడడం ఆపేస్తాడా? రైట్? చేయకూడదు, కరెక్టే. బట్ స్టిల్ ఐ విల్ కంటిన్యూ మై భక్తి. రైట్? ఉత్సాహం ఇంకా పెంచుకొని చేయాలన్నమాట. సక్సెస్కి డెఫినేషన్ ఏమంటారంటే కొందరు, గోయింగ్ ఫ్రమ్ వన్ ఫెయిల్యూర్ టు అనదర్ ఫెయిల్యూర్ విత్ సేమ్ ఎంతూజియాజం ఆర్ ఇంక్రీజ్డ్ ఎంతూజియాజం. అంటే ఒక ఓటమి నుంచి ఇంకో ఓటమికి ఉత్సాహం తగ్గకుండా లేదా ఇంకా ఉత్సాహం పెంచుకొని పోవడాన్నే జర్నీ టు సక్సెస్ అంటారు. రైట్? సో మనము ఫెయిల్ అవ్వడం పక్క, కానీ మనం ఫెయిల్యూర్లా ఉండాలా లేదా అనేది మాత్రం మన డెసిషన్ అనమాట. వీ మే ఫాల్, దట్ ఈస్ ఫైన్, బట్ స్టేయింగ్ ఫాలెన్ ఈజ్ నాట్ ఫైన్. అంటే మనము పథభ్రష్టులు అవ్వచ్చు, కానీ పథభ్రష్టులై అక్కడే ఉండిపోవడం మాత్రం కరెక్ట్ కాదు. సో కృష్ణ నోస్ మనం ఈ జర్నీ మొదలు పెట్టామంటే చాలాసార్లు కింద పడతాం, కానీ కృష్ణ ఏం చూస్తారంటే పడిన ప్రతిసారి ఎలా లేస్తున్నాడు, ఎంత తొందరగా లేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఒక్కసారి కూడా పడకుండా పూర్తి జర్నీ కంప్లీట్ చేస్తేనే గోలోక్ధామ్ వెళ్ళము. మనము కృష్ణ చైతన్యంలో ఉన్నంత వరకు భగవద్ధామానికి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ఎన్నిసార్లు పడినా సరే కృష్ణ విల్ గివ్ అస్ ద ఛాన్సెస్. బట్ ద థింగ్ ఏంటంటే అన్నిసార్లు పడాలనుకుంటున్నామా, లేదా పడ్డ ప్రతిసారి టైం వేస్ట్ చేయాలనుకుంటున్నామా, ముందుకు వెళ్ళాలనుకుంటున్నామా అనేది ఇంపార్టెంట్. సో ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. సో టైం వేస్ట్ చేయకుండా మనము కృష్ణ కాన్షియస్ అవ్వడానికి ట్రై చేయాలి. సో అప్పుడే మనము ఈ గిల్ట్ని అధిగమించి, ఈ గిల్ట్ మళ్ళీ మళ్ళీ మనల్ని ట్రాప్లో పెట్టకుండా మైండ్ చేసే ట్రాప్లన్నిటి నుంచి బయటపడి చాలా ఫాస్ట్గా కృష్ణ చైతన్యంలో గ్రో అవ్వచ్చు. సో ఇది చేయడం ఈజీయా అంటే ఈజీ కాకపోవచ్చు ఇనీషియల్లీ, బట్ ఒక్కసారి చేస్తూ పోతే ఏదైనా ఈజీయే. ఒకప్పుడు మనము డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటే గేర్ని చూడాలా, క్లచ్ని చూడాలా, స్టీరింగ్ చూడాలా, ముందు చూడాలా అనేసి బాగా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు పాటలు వింటూ క్లాసెస్ వింటూ కూడా డ్రైవ్ చేసేస్తూ ఉంటాం. రైట్? ఒకప్పుడు వంట చేసేటప్పుడు అది అయిందా లేదా, ఇది అయిందా లేదా అనేసి చాలా చేస్తూ ఉంటాము, కానీ ఇప్పుడు క్లాస్ వింటూ కూడా వంటలు చేసేస్తూ ఉంటాం. సో మనము నైపుణ్యం తెచ్చుకోనంత వరకు ప్రతిదీ కష్టమే. కానీ ఒక్కసారి ఎక్స్పర్టైజ్ వచ్చేసింది అనుకోండి, దెన్ యూ విల్ బి వెరీ ఫాస్ట్, వేరే మల్టీ టాస్కింగ్ అయిపోతారు అనమాట. సో అలాగే భక్తిలో కూడా గిల్ట్ నుంచి బయటకు రావడం కొంచెం కష్టమే, కానీ నేర్చుకొని ఇది మైండ్ వేసే ట్రాపా, నేను ఇలా చేయాలా, కృష్ణ గురించి ఇలా అర్థం చేసుకోవాలనేసి తెలుస్తుంది అనుకోండి, దెన్ మైండ్ వేసేవి ఏవి పనిచేయవన్నమాట. రైట్? సో అందుకనే మీరందరూ ఒకవేళ ఏదైనా మీ లైఫ్లో దేని గురించి అయినా గిల్ట్ ఉన్నా సరే దాని గురించి ఎక్కువగా బాధపడకుండా, టైం వేస్ట్ చేయకుండా, ఎనర్జీ వేస్ట్ చేయకుండా తొందరగా బయటపడి కృష్ణ కాన్షియస్ అవ్వండి. ఇట్ ఈస్ ఓకే టు ఫెయిల్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్, బట్ ఆల్వేస్ బీ కృష్ణ కాన్షియస్. కృష్ణ చైతన్యంలో ఉండడానికి ట్రై చేయండి. మీ యాక్టివిటీ ఫెయిల్ అవ్వచ్చు, కానీ మీ కాన్షియస్నెస్ మాత్రం ఫెయిల్ అవ్వకూడదు అనమాట. సో మనము కార్యాల్లో ఓటమి పాలవ్వచ్చు, కానీ మన చేతన మాత్రం కృష్ణలోనే స్థితమైంది అనుకోండి, కార్యాలు ఫెయిల్ అయినా సరే మనం లైఫ్లో సక్సెస్ఫుల్ అయిపోతాం. కానీ కార్యాల్లో మనము సక్సెస్ అవుతున్నాం కానీ కృష్ణ చైతన్యం లేదనుకోండి, దెన్ మన లైఫ్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది అనమాట. సో కృష్ణ యాక్సెప్ట్స్ అవర్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ బోత్, అండ్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్ సో బిగ్ దట్ ఇట్ కెన్ ఇన్క్లూడ్ ఎవ్రీథింగ్, ఈవెన్ అవర్ మిస్టేక్స్ అండ్ ఆఫెన్సెస్. రైట్? సో అందుకనే మనము కృష్ణ చైతన్యాన్ని, కృష్ణని చిన్నగా చేయొద్దు, మైండ్ని పెద్దగా చేయొద్దు. మైండ్ని చిన్నగా చేసి కృష్ణని, కృష్ణ చైతన్యాన్ని పెద్దగా చూడడం స్టార్ట్ చేయాలి. రైట్? సో థ్యాంక్ యూ సో మచ్. శ్రీల ప్రభుపాద్కి జై. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం. ప్రభుజీ మీరు హరి అన్నట్టుగా బోల్ ప్రభుజీ, హరి హరి సండే బోల్. గుర్తుండదు, సండే గుర్తుంటుంది, మండే టు సాటర్డే గుర్తుండదు. ఎస్, మ్మ్. కరెక్ట్ అది. కాబట్టి అంటే ఎందుకు అనిపిస్తుంది అంటే ప్రభుజీ, మిగతా వాళ్ళు చేశారు అంటే ఓకే, బట్ మనం అట్రాక్షన్స్ కి టెంప్ట్ అయినప్పుడు నువ్వు హరినామం తీసుకుంటూ కూడా టెంప్ట్ అవుతున్నావు అంటే ఏం లాభం, అంటే పెద్దగా ఏం చేస్తున్నావు, అంటే నువ్వు ఏం కాన్సన్ట్రేట్ చేస్తున్నావు అని అనిపిస్తుంది అనమాట. సో మిగతా వాళ్ళకి తీసుకోవడమే నీకు వేస్ట్. పెద్ద యా యా యా
రైట్. నాకు సో అనిపిస్తుంది. మిగతా వాళ్ళంటే హరినామం తీసుకోవట్లేదు కాబట్టి టెంప్ట్ అవుతున్నారు. నువ్వు హరినామం తీసుకుంటూ కూడా టెంప్ట్ అవుతున్నావు. ఏం లాభం? దానికంటే బెస్ట్ కదా హరినామం తీసుకోవడం ఆపేసి. అంటే కొన్ని యా. కొన్నిసార్లు మనం పిల్లల్ని తిట్టేటప్పుడు అంటాం అనమాట, వేరే వాళ్ళు చదువుకోవడానికి డబ్బులు లేక పాపం చదువుకోవట్లేదు, నీకు ఫీజు కట్టినా సరే నువ్వు చదువుకోవట్లేదు, ఎందుకు నేను స్కూల్ పంపించాలి, ఎందుకు నీకు ఫీజు కట్టాలనేసి మనం చెప్తాం, రైట్? అలానే ఫీజు కట్టడం, స్కూల్కి పంపించడం మానేస్తాం ఆ పిల్లల్ని, లేదు, ఎవరి కెపాసిటీ వాళ్ళది యాక్చువల్లీ. రైట్? సో అలాగే గిల్ట్ ఫీల్ అయ్యేటప్పుడు మనం ఆలోచించాలన్నమాట, యా హరినామం చేసుకుంటున్నా సరే టెంప్ట్ అవుతున్నాను, బట్ టెంప్ట్ అవ్వకుండా ఉండడమే లైఫ్లో గోల్ కాదు కదా, రైట్. రైట్? సో చాంటింగ్ వల్ల టెంప్టేషన్స్కి లోబడకుండా ఉండే శక్తి ఇంకా రాలేదేమో, కానీ వేరే వేరే కృప వేరే వేరే విధాలుగా ఆల్రెడీ దొరుకుతుంది కదా. సో ఇది కావట్లేదు, కొన్ని రోజులైతే ఇది కూడా అవుతుంది, కానీ వేరే వాళ్ళతో కంపేర్ చేసి వాళ్ళు టెంప్ట్ అవుతున్నారు నువ్వు టెంప్ట్ అవుతున్నావు, తేడా ఏంటంటే వాళ్ళు టెంప్ట్ అయి తప్పు చేసినా సరే లా ఆఫ్ కర్మలోనే ఉంటారు, కానీ మనం టెంప్ట్ అయి తప్పు చేసినా సరే మనం లా ఆఫ్ కర్మలో ఉండం, దానికంటే పైన ఉంటాం. ఇప్పుడు మళ్ళీ ఆలోచిస్తాం కదా, యా అనలైజ్ చేసుకుంటాం సెల్ఫ్ గా. సర్కస్కి ఎప్పుడైనా వెళ్ళారా మీరు ఎవరన్నా? వెళ్ళాం ప్రభుజీ. యా. సో సర్కస్లో వాళ్ళు ఏదైతే జిమ్నాస్టిక్లు ఫీట్స్ చేస్తుంటారో అటు నుంచి ఎగరడం అటు ఎగరడం, వాళ్ళు పడిపోతారని భయం అనిపిస్తుందా లేదా మనకి, ప్రభుజీ. రైట్? సో వాళ్ళు కొన్నిసార్లు పడతారు కూడా, కానీ వాళ్ళకి ఏమైనా అవుతుందా? లేదు, అవ్వదు. ఎందుకు? కింద నెట్ కడతారు, కింద కింద సేఫ్టీ నెట్ పెడతారా? కడతారు. రైట్? అదే నెట్ లేకుండా ఒకసారి సర్కస్ ఊహించండి, ఒకవేళ నెట్ లేదు అండ్ ఆ సర్కస్ జరిగేటప్పుడు పైనుంచి ఒక వ్యక్తి కింద పడ్డాడు అండ్ తను చాలా దెబ్బలు తగిలినాయి, మేబీ చనిపోయాడు ఉండొచ్చు, తర్వాత ఎవరన్నా సర్కస్ వెళ్ళడమో సర్కస్ చేయడమో ట్రై చేస్తారా? ఎవరు చేయరు. రైట్? సో బయట కృష్ణ చైతన్యంలో లేనప్పుడు తప్పులు చేయడం అంటే నెట్ లేకుండా సర్కస్ చేయడం, కృష్ణ చైతన్యంలో ఏంటంటే తప్పు జరిగినా సరే వీఆర్ స్టిల్ సేఫ్, ఎందుకంటే వీఆర్ స్టిల్ డివోటీస్. బయట అనుకోండి తప్పు చేసే ప్రతిసారి ఇంకా క్రూరంగా మారిపోతాం, కానీ ఇక్కడ తప్పు చేసిన ప్రతిసారి కృష్ణకి ఇంకా దగ్గర అవ్వాలనే డిటర్మినేషన్ పెరిగి ఆ తప్పు రిపీట్ చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఒక రోగి హాస్పిటల్లో ఉన్నప్పుడు రోడ్డు మీద ఉన్నప్పుడు తేడా ఏంటంటే రోడ్డు పైన ఉండే రోగికి రోగం తగ్గే అవకాశం లేదు, కానీ హాస్పిటల్లో ఉండేవాడికి రోగం కొంచెం తగ్గి మళ్ళీ రావచ్చేమో, బట్ స్టిల్ తను డాక్టర్ దగ్గరే ఉన్నాడు, తను హాస్పిటల్లో ఉన్నాడు, అబ్జర్వేషన్లో ఉన్నాడు, కాబట్టి ప్రాణ భయం ఉండదు. సో సిమిలర్లీ కృష్ణ చైతన్యంలో కూడా మనం తప్పులు చేసినా సరే వి షుడ్ ఫీల్ దట్ నేను కృష్ణ చైతన్యంలో ఉండే తప్పులు చేస్తున్నాను, అప్పటికి నన్ను కృష్ణ యాక్సెప్ట్ చేస్తున్నారు అండ్ కొంచెమన్నా ముందుకు వెళ్తున్నాను, ఒకవేళ కృష్ణ చైతన్యంలో నేను ఉండకపోతే ఎంత ఘోరం జరిగిపోయేది. అంటే నాకు ఎవరు చెప్తారు ఇది తప్పని, ఎవరు చెప్తారు నేను తప్పు చేసినా సరే పర్లేదు అనేసి నన్ను ఎవరు లేపగలరు? బయట ఎంతో మంది తప్పు చేస్తున్నారు, ఎంతమంది సపోర్ట్ చేస్తారు చెప్పండి? నిజంగా హోప్ ఉందా బయట? నో ఆల్ ఆర్ ప్రభు, లేదు. హోప్లెస్, జనాలకి హోపే లేదు. అండ్ కృష్ణ కాన్షియస్నెస్ ఇచ్చేది ఏంటంటే హోప్, దట్ ఎస్ యు స్టిల్ కెన్ బికమ్ బెటర్, నేను నిన్ను నమ్ముతాను, రా లేచి మళ్ళీ పరిగెడదాం అనేసి ఇక్కడ లేపే వాళ్ళని ఉన్నారు, కృష్ణ నిన్ను రిజెక్ట్ చేయడానికి చెప్పే వాళ్ళని ఉన్నారు, కానీ బయట మనం పడిపోతే ఆనందపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు, మనల్ని పడగొట్టే వాళ్ళు ఉంటారు, మనం పడకపోయినా సరే కాళ్ళు తట్టించి మరి మనల్ని పడగొట్టి మనం పడ్డ తర్వాత నవ్వేసి నువ్వు ఇంతే, నువ్వు బతకవు, ఇంకా ఇంతకంటే వేస్ట్, నువ్వు ఇంకా ఎదగలేవు అనేసి అందరు తొక్కేయడానికి ట్రై చేస్తారు. కానీ కృష్ణ చైతన్యంలో అందరూ ఎస్ పడిపోయావు బట్ నో ప్రాబ్లం, ఆల్రెడీ పడి ఉండే, లేవడం ఇప్పుడు మొదలు పెట్టావు, మళ్ళీ పడిపోయావు, నో ప్రాబ్లం, మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు అనేసి లేపుతారు మనల్ని, రైట్? సో కృష్ణ చైతన్యంలో ఫెయిల్ అవ్వడం కూడా స్టిల్ సేఫ్, ఎందుకంటే నెట్ ఉంది కింద, దెబ్బలు తగలవు, పడతాము మళ్ళీ ఎక్కాలి, బట్ వీఆర్ స్టిల్ సేఫ్. ఓకే, అలాంటి తప్పులు చేయకండి. యా. ఎస్ ప్రభు.
ఎస్ దీనేశ్వరిని మాతాజీ ఏమన్నా క్వశ్చనా? Yes, Prabhuji, I want to announce one good news, Prabhuji. Since yesterday, I started taking the book reading classes, Prabhu. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. I started with On the Way to Krishna book. అంటే కృష్ణుని చేరే మార్గం బుక్ స్టార్ట్ చేశాను. ఏదో చిన్నగా ఐ స్టార్ట్ ప్లాన్ డూయింగ్. మీరు అన్నారు కదా గుడ్ న్యూస్ అందరి ముందర షేర్ చేసుకోనని. సో ఐఎమ్ షేరింగ్ మై గుడ్ న్యూస్. ప్లీజ్ గివ్ మీ బ్లెస్సింగ్స్ దట్ this I should continue in a proper way. Please give me the blessings, Prabhu. Sure, Mataji. May you get all the blessings of Guru, Krishna and Vaishnavas and grow in all your services. Hari Bol. నాకు మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్ ప్రభు. అందుకని యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్. దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ టు యు. హరే కృష్ణ. Hare Krishna. Thank you, Mataji. So we'll do it in Hindi and then we'll try to take questions, okay? హరే కృష్ణ ప్రభుజీ. హరే ఒక కృష్ణ క్వశ్చన్ మాతాజీ. అడగచ్చా? అడిగండి మాతాజీ. ఇప్పుడు మనము ఏదన్నా సడన్ గా ఎవరినైనా అన్నాం అనుకోండి, Hmm. మనం మనం అన్నామని తెలుస్తుంది మనకి. తర్వాత అయ్యో ఇలా అనకుండా ఉంటే బాగుండేది, వాళ్ళు ఫీల్ అయ్యి ఉంటారు, వాళ్ళు బాధపడ్డారు అంటే తర్వాత మనం ఏం చేయడానికి ఉండదు కదా. అంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారని మనం ఏం చెప్పినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు ఎలా ఉంటుంది మన సిచ్యువేషన్? మనం ఫీల్ అవుతుంటాము, అలా అనకుండా ఉంటే బాగుండేది, అయ్యో ఎందుకు ఇలా చేస్తాము అని అనిపిస్తుంది. అట్లా కృష్ణకు కూడా చెప్పాను నేను, ఇలా ఎందుకు అయింది అసలు అలా బాధపడ్డాను. కానీ మనం బాధపడుతున్నట్టు వాళ్ళకి అర్థం అవ్వదు కదా. దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? సో మనం తప్పు చేసినప్పుడు మనం తప్పు చేసినప్పుడు క్షమాపణ అడగాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు క్షమాపణ దొరకకపోవచ్చు. ఎందుకంటే క్షమాగుణం అనేది అందరి దగ్గర ఉండదు. అండ్ చాలా మందికి కోపాన్ని, ద్వేషాన్ని, పగల్ని హృదయాల్లో పెట్టుకొని పెంచి పెద్ద చేయడం అనేది వెన్నతో పెట్టిన విద్య అన్నమాట. సో మనందరికీ అది. సో వీఆర్ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ హేటింగ్ పీపుల్, నాట్ యాక్సెప్టింగ్ పీపుల్, రిజెక్టింగ్ పీపుల్. సో కృష్ణ ఈజ్ ఎగ్జాక్ట్లీ రివర్స్ అన్నమాట. సో కృష్ణ నెవర్ రిమెంబర్స్ ఆల్ దిస్, ఏ చలో అయితే అయింది అనేసి, రైట్? నరసింహస్వామి మన హిరణ్యకశ్యపు మొత్తం వక్షస్థలాన్ని, ఆయన కడుపుని మొత్తం చీల్చేటప్పుడు ఎట్లా చీల్చేస్తున్నారంటే, అప్పుడప్పుడు మీ పర్సులో ఏదన్నా కార్డో కాయినో దొరకట్లేదంటే మీరు ఎట్లా వెతుకుతారు, రైట్? అట్లా వెతుకుతుండే అట. అయితే ఆచార్యస్ చెప్తారు, ఏం వెతుకుతున్నారు నరసింహస్వామి అంటే, ఎక్కడన్నా ఏ మూలన్నా పెసురంతన్నా నా పట్ల కొంచెం ఫేవర్ ఉందా, నా పట్ల కొంచెమన్నా సద్భావన ఉంటే వదిలేద్దామని వెయిట్ చేస్తున్నారట, వెతికి. కానీ ఎక్కడ దొరకలేదట. సో కృష్ణ ఏంటంటే చూస్తారు, కొంచెమన్నా మంచిది దొరికితే ముందుకు తీసుకెళ్దాం అనేసి. మనం ఏంటంటే ఎంత ఇచ్చినా సరే మంచిగా, కొంచెం ఏదన్నా డిఫెక్ట్ ఉంటే మాత్రం రిజెక్ట్ చేస్తాం అనమాట. సో అలాగే మనుషులకి మనం తప్పు చేసిన తర్వాత క్షమాపణ అడిగితే క్షమ ఇచ్చే అంత గొప్ప మనసు చాలా మందికి ఉండకపోవచ్చు. కానీ మనం క్షమాపణ అడగడానికి ట్రై చేయాలి. అండ్ ఆనంద్ బృందావన్ దాస్ ప్రభు ఏమంటారంటే, ఈవెన్ ఇఫ్ ద పర్సన్ డోంట్ యాక్సెప్ట్ యూ, కృష్ణ విల్ యాక్సెప్ట్ యూ. అంటే మనం ఎవరి పట్ల అయితే తప్పు చేస్తామో ఆ వ్యక్తి మనల్ని స్వీకరించకపోయినా, మనకి క్షమాభిక్ష పెట్టకపోయినా సరే, ఆయన రిజెక్ట్ చేసినా సరే, కృష్ణ మాత్రం యాక్సెప్ట్ చేస్తాడు. బికాస్ కృష్ణ నోస్ యువర్ హార్ట్. సో మనము ఎక్స్టర్నల్లీ ప్రయత్నం చేయాలి, ఇంటర్నల్లీ కూడా మనము ట్రై చేయాలి ఆ వ్యక్తి పట్ల మనము సద్భావన పెట్టుకోవడానికి. బట్ ఆయన యాక్సెప్ట్ చేస్తేనే నేను ముందుకు వెళ్తాను అనే కండిషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు నిస్వార్థంగా మంచి హృదయంతో క్షమాపణ అడగండి, దొరికినా దొరకకపోయినా మీరు ముందుకు వెళ్తూ ఉండండి. బికాస్ యూ హ్యావ్ డన్ యువర్ పార్ట్, రైట్? చాలా మందికి మనము హెల్ప్ చేయాలని అనుకుంటాము, రైట్? రిక్వెస్ట్ చేసి సారీ చెప్పాలని అనుకుంటాం. బట్ దట్ పర్సన్ ఈజ్ ఇన్ అ డిఫరెంట్ మోడ్. నాకు వద్దు, నీ హెల్ప్ వద్దు, నీ సారీ వద్దు అని అనుకున్నప్పుడు మనం ఏం చేయగలం? వీ కెనాట్ ఫోర్స్ కదా. అన్నంనే మనము నోట్లో కుక్కినా సరే నమిలి కడుపులో పంపించాల్సింది వాళ్ళే. సో అంత గ్రాస్ థింగే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే లోపలికి వెళ్తుంది అన్నప్పుడు సారీ అనేది, క్షమాపణ అనేది చాలా సటిల్, సూక్ష్మమైన థింగ్. అది వాళ్ళ యాక్సెప్టెన్స్ లేనిదే వాళ్ళ లోపలికి వెళ్ళదు కదా. కానీ చెప్పడం మాత్రం మన కర్తవ్యం అనమాట. సో చెప్పేసి మీరు రిలాక్స్ అయ్యి మీ భక్తి మీరు ముందుకెళ్ళండి.
అండ్ వీలైనప్పుడల్లా ఒకవేళ మీకు అనిపించింది ఇంకోసారి సారీ చెప్తేమో అనుకుంటాడో ఏమన్నా బెటర్ అవుతాడేమో అని అనిపిస్తే చెప్పండి. ఎన్నిసార్లు చెప్పినా మారడని అనుకుంటే యూ జస్ట్ మూవ్ ఆన్. బికాస్ తప్పు అందరు చేస్తారు. నేను ఎప్పుడు తప్పు చెయ్యను కాబట్టి నేను క్షమాపణ నీకు ఇవ్వను అనేసి అంటే ఒప్పుకోవచ్చు, కరెక్టే, ఎప్పుడు తప్పు చేయని వ్యక్తి కాబట్టి క్షమాపణ ఇవ్వకపోయినా సరే ఆయన కరెక్ట్ అని అనుకోవచ్చు. కానీ టు ఎర్ ఇస్ హ్యూమన్, మనిషి అంటేనే తప్పు చేస్తాడు. కాబట్టి రేపు పొద్దున మనం కూడా తప్పు చేసినప్పుడు వేరే వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? వాళ్ళు మనల్ని క్షమించాలని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో ఆ మాత్రం కామన్ సెన్స్ మనకు ఉండాలి. లేదు అంటే ఇంకా అది మన తప్పు కాదు, ఇంకా ఆ వ్యక్తి తప్పే. ఓకే, ఓకే ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. అండ్